నమస్తే. టుడే తెలంగాణ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ తిరుపతి వాసాల. ఈరోజు మనం తాండ్ర నరసన్నతో ఉన్నాం. రిటైర్డ్ ఎంఈఎఫ్ జాతీయ ఆర్గనైజేషన్ సెక్రటరీ అన్న మనతోనే ఉన్నాడు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్నయ్య, మీ ప్రస్థానం ఏంటి? నేను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్ చదువుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టి దాంట్లో కరీంనగర్లో ఉన్న దాదాపు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న మండలాలు అన్నీ కూడా ఒక అధికారిగా దాదాపు అన్ని మండలాల్లో పనిచేసుకుంటూ వస్తూ ఈ చుప్పదండి ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఆ దాంట్లో 11 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసాను. చుప్పదండి కాన్స్టిట్యున్సీలో సుదీర్ఘంగా పనిచేసుకుంటూ ఒక మండలమే కాదు, మళ్ళా నాకు ఇన్ఛార్జీలు ఉన్నాయి. ఇది ఇచ్చిపెడితే అది ఇచ్చిపెట్ల మండలాలు, అన్ని మండలాలు నేను ప్రతి మండలంలో ఈ 11 సంవత్సరాలు సుదీర్ఘంగా అందరితోటి సత్సంబంధాలు కలిగి, సర్పంచ్లు అంటే ఒకటే సామాజిక వర్గం ఉంటారు, రెడ్లు ఉంటారు, దొరలు ఉంటారు, బీసీలు అన్ని వర్గాలు ఉంటాయి. ఈ అన్ని వర్గాల 3 టర్ముల సర్పంచ్లతో ఒక చక్కటి అనుబంధం, మా అన్న మా తమ్ముడు అనే విధంగా అట్లా అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలతోటి నా ఉద్యోగ బాధ్యతలో భాగంగా అందరితో పంచుకొని ఒక చక్కటి పేరు తెచ్చుకొని నేను అక్కడికి వెళ్ళి రిటైర్డ్ అయినా. నా సొంత ఊరు నాచిపల్లి, కొడిమల్ మండలం. ఆ కొడిమల్ మండలం అనేది ఈ చుప్పదండి కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. అయితే ఈ 11 సంవత్సరాలు మళ్ళా నేను మొదటి నుంచి మందకృష్ణన్నకు అనుచరుడుగా ఆయన దగ్గర ఒక సైనికుడిగా నేను పనిచేసుకుంటూ ఉద్యమం మందకృష్ణ మాదిగతో మీ అనుబంధం ఎట్లాంటిది? ఓకే, వస్తున్నా. అయితే ఆయనకు నేను మొదటి నుంచి ఒక ముఖ్య అనుచరుడిగా, ఒక సేవకుడిగా, ఒక సైనికుడిగా ఆయనకు ఆకర్షితున్నాయి. ఆయన ఎంబడి ఎంఆర్పిఎస్ ఎంబడి ఎందుకు పోవాల్సి వచ్చింది, ఆయనతో నాకున్న అనుబంధం ఏంటంటే ఆయన ఉద్యమము 1994లో స్టార్ట్ చేశాడు. 1994లో ఉద్యమం స్టార్ట్ చేశాడు. ఉద్యమము స్టార్ట్ చేసిన ఎంఆర్పిఎస్ అనే ఉద్యమం స్టార్ట్ చేసింది, ఎందుకు ఆ సంస్థ పుట్టింది అనే కాడికి పోతే అది ఎస్సీలల్లో 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాలకు అందరికీ సమన్వయం జరుగుతలేదు, అసమానతలు చోటు చేసుకున్నాయి. కాబట్టి అందరికి సమన్వయం జరగాలంటే ఏబిసిడి వర్గీకరణ ఒకటే పరిష్కార మార్గం అని ఏకైక లక్ష్యంతో ఎంఆర్పిఎస్ సంస్థ ఏర్పడ్డది. ఎంఆర్పిఎస్ అది ఏర్పడి 1994లో ఏర్పడ్డ సంస్థ 95 వరకు చంద్రబాబు గారు మీ లక్ష్యం ఏదైతే ఉందో మీరు అనుకున్నది నేను చేస్తా, అది సామాజిక న్యాయపరమైంది, నేను చేస్తా, నాకు సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారు అన్నను మాట్లాడడంతో అన్నతో అన్న వారికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సపోర్ట్ ఇస్తే ఆయన గెలవడమైంది, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు 1996లో. 96లో 96లో కమిషన్ వేయించండి దీని మీద. ఎందుకంటే అందరి అభిప్రాయాలు తీసుకోవాలి కదా. జస్టిస్ రామచంద్రరాజు అని హైకోర్టు జస్టిస్, ఆయన కమిషను చైర్మన్గా ఆయన పెట్టి వేయించాడు, కమిషన్ వేసాడు. ఈ కమిషన్ రిపోర్టు 96లో వేసిన రిపోర్టు 97లో రిపోర్ట్ ఇచ్చింది. 6/6/1997 నాడు, అంటే ఒక సంవత్సర కాలంలో రిపోర్ట్ ఇచ్చింది. సంవత్సర కాలంలో రిపోర్ట్ ఇచ్చింది. ఇచ్చుకుంటానులో ఏమి ఎక్స్ప్లెయిన్ చేసిందంటే నిజంగానే ఎస్సీలలో ఉన్నాయి ఇన్ని కులాలున్నాయి, కొందరైతే చట్టసభలలో అడిగే పెడతలేరు, చదువు అంటే ఏందో తెలియదు, వాళ్ళు ఏందో తెలియదు, పొద్దుగాలు లేచి ఏ బిచ్చ బతుకాలో బతుకుతానే ఉన్నారు, ఇంకో దిక్కు చదువు చూసే అవకాశం లేదు. ఏం బాగుపడ్డా మాలలు ఎక్కువ, అంతో కొంత మాదిగలు కూడా కొంత ఇదవుతున్నారు. మిగతా 57 కులాలకు మాత్రం న్యాయం జరుగుతలేదు, వాళ్ళకి ఈ ఫలాలు అందుతలేవు. కాబట్టి అందరికీ సమన్వయం జరగాలంటే ఇది ఖచ్చితంగా వర్గీకరణ కావాల్సిందే అనుకుంటూ కొన్ని విశ్లేషించింది. ఏంటంటే ఆయన ఆ రిపోర్ట్లో, కమిషన్ రిపోర్ట్లో ఏబిసిడీలు 4 వర్గాలుగా విభజించి, ఏదైతే బీసీలకు ఉన్నాయో అదేవిధంగా 4 విభాగాలుగా విభజించి
ఒకటి రెల్లి ఏ అనేది రెల్లి, అత్యంత పేదోళ్ళు, పాకి పని, ఇద్దరు బాత్రూంలు అవి ఇలాంటి వాళ్ళు రెల్లి. వాళ్ళవి 12 కులాలు ఉంటాయి అందులో, ఈ దీంట్లో రెల్లీలో రైల్వేలో 12 కులాలు. ఈ 12 కులాలకు వాళ్ళ జనాభాను బట్టి 1%, కులాలు ఉన్నాయి కానీ జనాభా కూడా చూసుకుంటారు కదా, 1% ఇచ్చారు. అట్లనే ఈ బిలో మాదిగ అండ్ మాదిగ ఉపకులాలు. మాదిగలో మళ్ళీ ఉపకులాలు ఎన్ని ఉన్నాయి? ఉపకులాలు మాదిగలో నేను మాదిగలో 18 ఉపకులాలు మేము కలుపుకుంటే ఇంకా 17. 18. ఈ 18 కులాల జనాభాను బట్టి మాకు 7%, అంటే 15%లో డివైడ్ చేసుకోవాలి. 1% ఏకు పోయింది, 7% బీకు, మాదిగ ఉపకులాలు 18 కులాలకు 7%. తర్వాత సి అనేది మాల అండ్ మాల ఉపకులాలు, వాళ్ళు 25 కులాలు ఉన్నారు. మాలలో మళ్ళీ ఉపకులాలు 25 ఉన్నాయి. మాల ఇష్టపడితే 24, వాళ్ళు 25 కులాలు ఉన్నారు. ఈ 25 కులాలు కులాల సంఖ్య ఎక్కువనే ఉంది కానీ జనాభా తక్కువ ఉంది అందులో. కులాల సంఖ్య జనాభా తక్కువ. వాళ్ళకు 6% వాళ్ళ జనాభాను బట్టి. ఇదంతా ఎంతో పెద్ద అధ్యయనం చేసి మళ్ళీ ఈ డి అనేది ఆది ఆంధ్ర, మనది ఎక్కువ లేరు కానీ ఆంధ్రాలో ఉంటారు. ఈ ఆది ఆంధ్రాలో వాళ్ళకు 4 కులాలు ఉన్నాయి. ఈ 4 కులాలల్లో వాళ్ళ జనాభాను బట్టి వాళ్ళకి 1%. 1, 7, 6 టోటల్ 15. ఈ 15ని ఈ విధంగా విభజించి దీన్ని చట్టం తీసుకొచ్చి దీన్ని వీళ్ళకు వర్గీకరణ చేస్తే న్యాయం జరుగుతుంది అనేది కూడా చెప్పుకుంటూ అన్యాయం ఏ విధంగా జరిగింది, కొన్ని ఎగ్జాంపుల్స్, అన్యాయం ఏ విధంగా జరిగింది అనే కాడికి పోతే కమిషన్ రిపోర్ట్లు ఇచ్చినాయి. అయితే 50 సంవత్సరాలలో వర్గీకరణ ప్రస్తావనే లేదు. ఎప్పుడైతే మందకృష్ణ ముందుకు వచ్చి దీన్ని ఒకటి తెర మీద తీసుకొచ్చి పోరాటం చేస్తుండో అది ఇట్లా వస్తాను. ఈ 50 సంవత్సరాలలో ఉద్యోగాల లోపలికి పోయి చూస్తే మాకు 18,000 వచ్చినాయి. మా జనాభా 70% ఉంటుంది. మాకు 18,000 ఉద్యోగాలు 50 సంవత్సరాలలో వచ్చినాయి. 50 సంవత్సరాలలో మాకు 18,000 ఉద్యోగాలు వచ్చాయి. అయితే వీళ్ళు 30% ఉంటారు మాలలు, వాళ్ళ ఉపకులాలన్నీ వాళ్ళు 30% ఉంటారు. వాళ్ళకు 72,000 ఇవి వచ్చినాయి ఉద్యోగాలు ఎక్కువ వచ్చినాయి. అట్లనే ఐఏఎస్లు, ఐపీఎస్లు, సంక్షేమ ఫలాలు దేంట్లో చూసినా అన్నిట్లల్లో వాళ్ళే పోతారు. మాకు ఒకటి అంతలేదు. ఈ 18,000 కూడా మాకు 4th క్లాసు ఏదో ఆ ఊడ్చేటి, చల్లేటి, నీళ్ళు పెట్టేటి ఇట్లాంటి ఈ తక్కువ కేడరే ఆ 18,000 కూడా 50 సంవత్సరాలు ఎన్ఐఎం దోపిడీ దొరుకుంటారు. ఇది కమిషన్ చెప్పిన రిపోర్ట్. అయితే ఏమైంది, ఈ 97లో రిపోర్ట్ ఇచ్చారు కదా, ఇప్పుడు మానవులు ఈ విధంగా ఎక్కువ దోసుకుపోతారు కదా, దోసుకుపోయిన వాళ్ళకు ఇట్లా వర్గీకరణ అనే అంశము ఇంప్లిమెంటేషన్ అయితే మేము 30% ఉండి 72,000 నౌకర్లు ఈ రేసులో పోతున్నాం కదా, ఆ రేసు తగ్గుతుంది కదా. ఆ రేసు తగ్గి గెట్లు పెట్టినాక ఎవరి పొలం వాళ్ళు దున్నుకోరా, దున్నుకున్నాక ఈ భూమి ఎక్కడ ఉంటుంది దాంతో పోతుంది. ఈ ఆలోచనతోటి వాళ్ళు ఏం చేశారు, హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోయి హైకోర్టులో ఇది ఈ విధంగా వీళ్ళు వర్గీకరణ అనేది చేయాలని ముందుకు తీసుకొచ్చారు. దీనికి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి చేసే అధికారం లేదు కదా, ఇది ఏమన్నా జరిగితే సెంట్రల్లో పార్లమెంట్లో జరగాలి కదా అనే అంశాన్ని తీసుకొని కోర్టులో వేసారు. హైకోర్టులో వేస్తే హైకోర్టు ఏం చెప్పింది, రైట్ కరెక్టే, మీరు చంద్రబాబు ఆయన డైరెక్ట్ చేయడానికైతే వీలు లేదు, మీరు ఏమన్నా ఉంటే సుప్రీంకోర్టు పార్లమెంటు ద్వారా చేసుకోండి ఇది అని ఆ హైకోర్టు కూడా మనకు వ్యతిరేకంగా తీర్పిచ్చిన మూలే చంద్రబాబు ఏం చేసిండు, ఆయనే ఇది పాలసీ మ్యాటర్ కాదు,
ఇది మేజర్ పాలసీ మ్యాటర్ కాదని నేషనలైజేషన్లో ఆఫ్ రిజర్వేషన్లో నేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్లో ఆ చట్టాన్ని వాడుకొని ఈ కోర్టు తీర్పు ఎట్లున్నా కానీ చట్టాన్ని వాడుకొని ఆయన అసెంబ్లీ తీర్మానం పెట్టుకొని అఖిలపక్షాన తీర్మానం పెట్టుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం కుల సంఘాలు అన్ని తీర్మానాలు పెట్టుకొని రాష్ట్రపతి దగ్గరికి పోయి రాష్ట్రపతి ఆమోదం తీసుకొని చట్టంలో ఉన్న లొసుగులను ఉంచుకొని ఇవి చేయాలంటే ఆయన కూడా ఓకే అన్నాడు. ఎవరు? రాష్ట్రపతి చేయాల్సిందే, ఈ విధంగా ఎవరికి నష్టం జరగకూడదు, చేయాల్సిందని రాష్ట్రపతి గారు అప్పుడు దాని మీద ఆయన కూడా ఆమోద ముద్ర వేశారు. దాన్ని ఆధారంగా చేసుకొని ఈయన అసెంబ్లీలో మళ్ళీ అందరికి చర్చ పెట్టి చేసాడు. చేసినాక వీళ్ళు హైకోర్టు చెప్పినా కానీ ఒక విధంగా హైకోర్టు చెప్పినా కానీ లేదా ఇదేంది అని వీళ్ళు ఏం చేశారు, ఇది మళ్ళా సుప్రీంకోర్టు తోబట్టారు. ఇలా సుప్రీంకోర్టు తోబట్టాలకు ఇలా 2000 వరకు ఇది ప్రయాణం నడుస్తుంది. ఈ ప్రయాణంలో 2000లో ఏదైతే ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయో దాన్ని ఆధారంగా చేసుకొని చంద్రబాబు గారు డైరెక్టు ఆయన జీవో తీసుకొచ్చాడు. నేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ అనే చట్టాన్ని ఆధారంగా తీసుకొనేసి ఆయన జీవో తీసి ఇంప్లిమెంటేషన్ చేశాడు. ఎప్పటిదాకా వచ్చింది? అది 5 years వచ్చింది. ఎన్నో సంవత్సరంలో? 2000 నుంచి 2004 నుంచి 2004 వరకు, అంటే ఒక 5 years. 5/11/2004 నాడు సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ వీళ్ళు ఆగుతలేరు. ఈ 5 సంవత్సరాలు అయితే ఇంప్లిమెంటేషన్ అయింది. ఈ 5 సంవత్సరాలు ఇంప్లిమెంటేషన్ అయ్యి అప్పుడు ఏం ఫలాలు చూసామంటే 50 ఏళ్ళు మనకు లేవు, పోరాటాలనే పోయింది. కమిషన్ రిపోర్ట్లు 1965 నుంచి ఇప్పటి వరకు కమిషన్ రిపోర్ట్లు అనుకూలంగానే ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు. అయితే 1965 నుంచి ఉన్న రిపోర్ట్లు ఇవన్నీ అది వీళ్ళు ఏం చేశారు మళ్ళా అప్పుడు హైకోర్టు ఇట్లా అన్నది కదా అని చెప్పేసి వీళ్ళు సుప్రీంకోర్టులో వేశారు. సేమ్ కేసు ఇంకో స్టెప్ తీసుకున్నారు. సుప్రీంకోర్టులో వేసారు. సుప్రీంకోర్టు ఏం చేసింది, వాస్తవంగానే అవన్నీ చూసుకుంటే లేదు, చట్టంలో అయితే లేదు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా దాన్ని ఆయనకు చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. కాబట్టి మీరు చట్టము మీకు వర్గీకరణ జరగాలంటే పార్లమెంట్కి పోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక ఏది అంటే అన్నమూలే 5 సంవత్సరాలు అనుభవించిన వాళ్ళము మళ్ళీ మొదటికి వచ్చింది కథ. మళ్ళీ ఎక్కడుందో అక్కడే ఉంది. మొదటికి వచ్చిన వాళ్ళే మహానుభావుడు కృష్ణన్న, ఆయన అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ ఒక దేవుడు మా జాతికి. ఆయన అలసిపోకుండా అదరక బెదరక ఎన్ని ఉడదొరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు, ఎన్నో ఇవన్నీ మోసుకుంటూ కూడా ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. సుప్రీంకోర్టులో కొట్టుడు విన్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఎప్పుడైతే ఈ 50 సంవత్సరాల తర్వాత వర్గీకరణ ఒక 5 సంవత్సరాలు జరిగిందో, ఈ 50 సంవత్సరాలలో మనకు 18,000 ఉద్యోగాలు వచ్చాయని చెప్పుకున్నాం. 50 సంవత్సరాలలో 18,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు వర్గీకరణ అయింది 5 సంవత్సరాలు. ఇంట్లో 22,000 ఉద్యోగాలు వచ్చినాయి 5 years. అంటే ఒక 7% ఎక్కువ వచ్చినాయి, 7-8% ఎక్కువ వచ్చినాయి. అంటే 50 సంవత్సరాలకు సమానంగా కంటే ఎక్కువ వచ్చినాయి. అంటే ఫలితాలు ఎక్కువ వచ్చినాయి ఓన్లీ 5 yearsలో. అంటే 50 సంవత్సరాలలో ఏ లెవెల్లో మేము నష్టపోయి ఉంటాం? చాలా నష్టపోయాం కదా. అయితే ఇన్ని అదొకటి మనకు చూసాం. 5 సంవత్సరాలు ఇంప్లిమెంటేషన్ అయింది కాబట్టి ఇక పొలిటికల్ అందులో ఐఏఎస్లు పెరిగారు, ఐపీఎస్లు పెరిగారు, డాక్టర్లు, ఇంజనీర్స్, సంక్షేమ ఫలాలు అన్ని గెట్లు పెట్టి ఏవడ్డాయి కాబట్టి విపరీతంగా మాదిగ ఉపకులాలు లాభాలు పొంది పదవులు పొందారు. రాజకీయ విషయానికి పోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 39 ఎమ్మెల్యేలు, 39 ఎమ్మెల్యేలు. ఈ 39 ఎమ్మెల్యేలల్లో ఈ 50 సంవత్సరాల నుంచి వరుసగా వస్తుంది ఏంటంటే ఇంత జనాభా మాది ఉండగా, అంత తక్కువ వాళ్ళది ఉండగా 30 ఎమ్మెల్యేలు వాళ్ళు, 9 మేము, 9 మాదిగలు.
30 వాళ్ళు కొట్టుకుపోయి 9 ఏమంటే వర్గీకరణ అయిన తర్వాత అదేం చూసాం, 11 వాళ్ళకు పోయినాయి, 28 మాకు వచ్చినాయి ఆ ఎమ్మెల్యే. తేడా వచ్చింది. వర్గీకరణ అయింది కాబట్టి 5 సంవత్సరాలు. అట్లనే ఎంపీలు 6 ఎంపీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఈ 6 ఎంపీలల్లో ఎప్పుడు 5 వాళ్ళే, ఒకటి నంద్యాలే ఆయన ఒకటి వస్తాను. ఇది ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ అయిందో 4 మాకు వచ్చినాయి, 2 వాళ్ళకి. ఇట్లా చాలా తేడా వచ్చింది. మామూలుగా 5 ఇయర్స్లో మళ్ళా 5 ఇయర్స్లో 50 సంవత్సరాలలో జరగంది 5 సంవత్సరాలలో జరిగింది. ఇట్లా ఈ తేడా గమనించేటాళ్ళకు ఇది కొట్టుడు పోతే ఇక ఏమున్నదిగా, ఇంత పెద్ద అందులో ఐఏఎస్లు పెరిగారు, ఐపీఎస్లు నేను చెప్తాను కదా, అందరూ పెరిగాడు. మళ్ళీ ఇవన్నీ మొదటికి వచ్చినాయి. మళ్ళీ అదే దోపిడి నడుస్తుంది ఇప్పటికి కూడా. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయం వరకు అదే దోపిడి నడుస్తుంది. సేమ్ అట్లే ఉంది. ఎందుకంటే వర్గీకరణ లేదు కదా, మళ్ళీ గెట్లన్నీ ఇచ్చగొట్టిరుగా అన్నట్టే కదా. వర్గీకరణ లేదంటే మాకున్న గెట్లు, మేము పెట్టుకున్న గెట్లన్నీ పోయినాయి కాబట్టి మళ్ళీ అదే దోపిడి ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయం వరకు నడుస్తూ ఉన్నది. నడుస్తామంటే కృష్ణన్న పోరాటాన్ని ఆపలే. ఎంఆర్పిఎస్ అనేది దాని లక్ష్యమే వర్గీకరణ సాధించడం కొరకు పుట్టిన సంస్థ. కానీ ఈ దుర్మార్గులైన రాజకీయాల నాయకులు మాకు మాట ఇచ్చుకుంటూ మమ్మల్ని మోసం చేసుకుంటూ మేము తప్పకుండా చేస్తాం, ఇది న్యాయము, సామాజిక న్యాయం, నీ పోరాటంలో ఒక నిజాయితీ ఉన్నది, ఈ మాటలు చెప్పుకుంటూ మా వేదికల మీద కాలం గడిపారు. పక్కకు పెట్టుకుంటూ వస్తున్నారు. పక్కకు పెట్టుకుంటూ వస్తే ఇప్పుడు 20 సంవత్సరాలల్లో కృష్ణన్న అట్టిగేం కూర్చోలే. ఈయన తలుచుకుంటే ప్రభుత్వాలను అతలకుతలం చేస్తాడు, ఈయనకు ఒక గొప్ప శక్తి ఉన్నది ఈయన లోపల అనేది జనంలో వెళ్ళిపోయి వికలాంగుల సమస్యలు ముంగటేసుకున్నాడు, తల్లిదండ్రులు లేని పిల్లల సమస్యలు ముంగటేసుకున్నాడు, వితంతువులు సమస్యలు ముంగటేసుకున్నాడు, ఈ వృద్ధులు ఎప్పటి నుంచో 200 వచ్చిన పెన్షన్, ఈయన ఏవి కూడా పోరాటం లేనిది ఏ రాజకీయ నాయకుడు పెంచలేదు, సాధ్యపడలే. ఎప్పుడైతే ఈయన పోరాటం చేసి దాన్ని మొత్తం హైదరాబాద్ను దిగ్బంధాలు చేసుకుంటా పెద్ద ఎత్తున ఇది చేసేటాలకు దీనికి ప్రతిపక్షాలు తోడై వాళ్ళు కూడా గొంతు పేయటాలకు ఈ పాలక పక్షాలు భయపడి అమ్మాయి ఏదో చేసేద్దాం తీపోతే అనుకుంటూ ఇవన్నీ వెరుక్కుంటూ వస్తున్నాయి. ఈ వికలాంగులల్లా ఓన్లీ మాదిగలేరు. ఈ సంక్షేమ ఫలాలు ఏవైతే ఈయన పోరాటం చేసి సాధించి పెట్టిండో అలా మాదిగలు లేరు, అన్ని పేదలు ఉన్నారు. ఆరోగ్యశ్రీ పథకం అదైతే ఇవాళ ప్రతి ఇంట్లో ఉన్నది, అందరికీ వస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉంటే అయిపోయాయి. ఈ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ ఎక్కడికి వెళ్ళొచ్చింది అనే కాడికి పోతే మందకృష్ణన్న వీళ్ళు గుండె జబ్బుల పిల్లల మీద పోరాటం చేసి అయితే ఆయన ఖమ్మంలో పోటీ చేతన నిలబడ్డప్పుడు నసీమ అనే అమ్మాయి నా బిడ్డకి ఇట్లా ఉన్నదని రిక్షా చెప్పుకొని కూలి చేసుకునే బతికేటోళ్ళ బిడ్డ ఇట్లా ఉన్నది అన్న, నువ్వైతే కాపాడగలుగుతావు అని అన్నప్పుడు ఆయన ఉండి రైట్, నేను పైసలంటే నా దగ్గర లేవు కానీ సహాయం అంటే నేను ఏ విధంగా చేయాలో నాకు శక్తులని దారపోసి నేను సహాయం విషయంలో నేను ప్రయత్నాలు చేస్తా తల్లి, మీరు ఇబ్బంది పడకుండా అని చెప్పేసి ఆ సమస్యను వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళిపోయింది. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకుపోతే ఆయన ఏమన్నాడు, కృష్ణ కావాల్సి ఉంటూ 25,000 ఇస్తా, 25,000 ఇస్తా నువ్వు ఏమైనా చేసుకుంటే సార్ 1,40,000 అంటారు సార్. 1,40,000 అంటే వాళ్ళ దగ్గర తినడానికి తిండి లేని వాళ్ళు, పొద్దుంతా చేసి రాత్రి పుట్ట పోసుకునేటోళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇంకా మిగతా పైసలు పెట్టుకుంటారు. 1,15,000 బ్రతికించుకున్నట్టు కష్టం కాదు కదా. అది ఎట్లా సాధ్యమైంది సార్ అంటే, ఇప్పుడు ఏందని బెదిరిస్తాను నేను బెదిరిస్తలేను సార్, నేను ఒక పేదల పక్షాన మాట్లాడుతున్నా. అంటే నేను ఆయన తీయపో ఏం చేసుకోమని కొంత నేను గట్టిగా బాబు చేసి నువ్వు టూ మచ్ చేస్తున్నావు అని నేను బెదిరించుడు, కృష్ణను బెదిరించే పద్ధతిలో మాట్లాడు. సార్, మీరు కనుక ఈ అమ్మాయికి న్యాయం చేయకపోతే రాష్ట్రంలో ఉన్న ఈ పేద వాళ్ళు ఎవరెవరైతే గుండె జబ్బులలో అందరు రోడ్డు మీద తీసుకురావాల్సి వస్తుంది సార్. బెదిరిస్తున్నా నాకు ఇదంతా జరిగింది.
దీనికి పునాది అక్కడ ఉంది. ఆడికి బెదిరిస్తాను అపో ఏం చెప్పు ఏం చేస్తావు చేయిపో అంటే ఆ మాటలతోటి ఆయన ఈ పిల్లలందరి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ మేము ఎదుర్కొచ్చుడిగా ఎదుర్కొచ్చి ఆ ట్యాంక్ బండి మీద ఈ గుండె జబ్బుల పిల్లలు అందరినీ కూర్చోబెట్టి పెద్ద ఎత్తున ఉంటే శోభన్ అనే పిల్లగాడు బెజ్జంకి ఒక పిల్లగాడు చనిపోయిండు ఆ పోరాటంలో ఉద్యమం నడుస్తున్న సమయంలో అప్పుడు చనిపోయాడు. చనిపోయిన మొదలే అప్పటికి ఆ సమయంలో ఈయన అక్కడున్నాడు పోయి ఢిల్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇల్లు ఉండి ఇక్కడ ట్యాంక్ బండి మీద ఇదంతా నడుస్తుంది. ఇక పొలగాడు వచ్చేట వాళ్ళకు పెద్ద కథ నడుస్తుంది. ఇదంతా నడితే ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అవన్నీ పోయి మన కృష్ణకి అక్కడికి వెళ్ళిపోను. నువ్వేంది మెడ మీద కత్తి పెట్టి మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు కృష్ణ, ఏంటి నీ పద్ధతి? ఇవన్నీ నువ్వు మానుకోకపోతే బాగుండదు. ఇక ఇంకేమన్నా సార్ రోడ్ ఎక్కాం, ఇక ఎక్కడ దాకా పోయినా అక్కడ దాకా ఉద్యోగం చేయక తప్పదని చెప్పని చేస్తాం. అట్లా అదే నమ్మలే ఆయన అక్కడికి వెళ్ళి ఢిల్లీ నుంచి రావాల్సి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి పిలుచుకున్నాడు. పిలుచుకొని కృష్ణను రమ్మను అంటే పోయాడు. మళ్ళీ వైఎస్ రాజశేఖర పోయినాక అయితే ఈయన కోపంతో ఊగిపోయి ఏం చేస్తాడో అనే భయంతో కొంత కృష్ణను ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏ ఒక్క మాటలా సరే కృష్ణ అనే దాంట్లో న్యాయం ఉన్నదని అనలే. ఇక్కడ దగ్గర నుంచి కూడా ఆపోజిట్ అనలే కాబట్టి ఈయన కొంత ఉంటుంది కదా, కొంత లోపల ఉంటుంది కదా. అయితే ఈయన చేసాడు, పోయిండు. లోపలికి పోయినాక ఈయన చేయి గట్టిగా పట్టుకొని, కృష్ణ నీ పోరాటంలో న్యాయం ఉంది, నేను తప్పకుండా ఈ పిల్లలకు న్యాయం చేస్తా. ఇదే కాకుండా ఇంకా దీంతో నేను గెలవడానికి కూడా ఇదే కారణమైంది. దీంతో నేను వదలకుండా ఆరోగ్యశ్రీ అనే పథకం పేరు పెట్టి చిన్నపిల్లల గుండె జబ్బు చిన్నపిల్లలకే కాకుండా పేద వర్గాలందరికీ కులాల మతాలకు అతీతంగా ఎంతమంది పేదలు ఉన్నారో అందరికీ కూడా ఉచిత వైద్యం అందించే విధంగా దీనికి ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టి అది తీసుకొస్తా కృష్ణ అని చెప్పేసి మాట్లాడే. ఆరోగ్యశ్రీ పునాదులు ఇక్కడ ఉన్నాయా? ఆరోగ్యశ్రీ పథకానికి పునాదులు అక్కడి నుంచి అక్కడే అదే స్టార్ట్. ఇక ఇప్పటికి పోతలేదు అది. ఈ కేసీఆర్ ఏమన్నాడు, వాళ్ళు 5 లక్షలు ఇస్తానంటే ఆయుష్మాన్ భారత్ బీజేపీ ఇస్తానంటే నీవెనికి వాళ్ళు ఏమో ఆరోగ్యశ్రీ ఉన్నది, బ్రహ్మాండమైన పథకం ఉన్నది, నీ పైసలు వేద్దానని దుర్మార్గుడు. పైసలు వేద్దంటే ఈయన కవితకు జరమతే పెట్టేటి అవి తిండి లేని వాళ్ళకి అక్కడికి వచ్చే పైసలు పుణ్యానికి ఇస్తానంటాడు. అక్కడ నువ్వు పుణ్యానికి ఇస్తానన్న పైసలు నువ్వు పెట్టవు, నువ్వు పెట్టేది పెట్టవు, పుణ్యానికి ఇస్తానన్న ఇవన్నీ రాష్ట్రాలు వాడుకున్నాయి, ఒక్క కేసీఆర్ తప్ప. రైట్గా సబ్జెక్ట్ అడిగింది. అయితే ఏమైంది, ఆడికి వెళ్ళి ఆయన అట్టిగా ఊకోకుండా ఈ ఉద్యమాలన్నీ చేసుకుంటూ వీళ్ళందరికీ ఫలాలన్నీ ఇది చేసుకుంటూ ఒక పక్కకు ఉద్యమం నడుస్తూనే ఉన్నది. ఎంఆర్పిఎస్ది ఏనాడు ఆ పటిమ తగ్గుతలేదు, ఆ పోరాటం తగ్గుతలేదు, ఆ పానాలు ఓడి తగ్గుతలేదు, అవి ఎన్నైనా ఎదుర్కొంటా నడుస్తూనే ఉన్నది ఉద్యమం. అయితే దీన్ని సుదీర్ఘంగా ఇన్నేళ్ళు 30 ఏళ్ళు భారతదేశంలో 30 ఏళ్ళు ఒక్క సామాజిక వర్గము న్యాయం పోరాటం చేసినది 1230 కులాలకి దాదాపు ఎస్సీ భారతదేశంలో 1230. ఇన్ని కులాలల్లా ఏది కూడా ఇంతవరకు ఇంత ఇది చేయలేదు, తెరకు రాలేదు. కాబట్టి ఇలా న్యాయము గట్టిగా ఉన్నది అని చెప్పేసి. అయితే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఏం చేశారంటే, ఇప్పుడు కృష్ణన్న ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి పోతాడు, ఇదొక అపవాదం. ఇప్పుడు ఆకలినోడు ఏం చేస్తాడు, ఎవరన్నం పెడతాడో వాళ్ళ తీసుకొని ఆకలి తీర్చుకోవాలని చూస్తాడు. ఆకలి ఉన్నాని బాధ అది. ఈయన ఆకలితోటి పరుగులు తీస్తూ ఉన్నాడు. సమస్య ఎక్కడ పరిష్కారం అవుతుంది? చంద్రబాబు ఎవరికి వచ్చి చెప్తే నేను చేస్తా అన్నాడు, చంద్రబాబుకి సపోర్ట్ ఇచ్చాడు. ఆడ రిజల్ట్ ఉన్నది కదా. ఇప్పుడు ఈ ఫలాలు ఇందాక మనం చెప్పుకున్న ఫలాలన్నీ ఆయన ఇంప్లిమెంటేషన్ చేస్తేనే చూసాం కదా. అది జాతికే మేలు జరిగింది కదా. ఏదైనా జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేస్తాను కదా. నేను మాదిగా అయి ఉండి కూడా ఉద్యమం చేస్తుని నా మాదిగల కొరకు చేస్తలేను. ఇండ్లున్న 59 కులాలకు వారి జనాభా ఎంత ఉందో అంత పంచుకుందాం అంటున్నా. ఒక్కరి కోసం కాదు, మా జాతి కొరకు కాదు. అయితే
మాదిగలు ఉద్యమం చేస్తున్నారు కాబట్టి ఏలో మాదిగలు ఉంచాలనేది ఒకటి వచ్చింది అప్పుడు. అన్నప్పుడు ఈ రామచంద్రరాజు కమిషన్ మెంబర్ ఉన్నాడు కదా, చంద్రబాబు వేసిన ఆయన ఏం చేసిండు, రెల్లి వాళ్ళు మీకన్నా పేదవాళ్ళు, మరి వాళ్ళను ఎక్కడ ఉంచుదాం కృష్ణ అని అంటే, మీ అభిప్రాయం చెప్పురు సార్, మీరు మొత్తం తీసుకున్నారు కదా రిపోర్ట్ అంతా చెప్పురు సార్ అన్నప్పుడు, రెల్లి వాళ్ళు అయితే మీకన్నా బాగేది అన్నప్పుడు అయినప్పుడు మేము బీకొస్తాం సార్. చూసావా, పోరాటం చేసి ఫలితాలు చేసి పానాలు కూడా కొట్టుకున్నది ఫలితాలు సాధించే టైంలో కూడా అయితే రెల్లి వాళ్ళని ఏలో పెట్టండి అన్నాడు. రెల్లి వాళ్ళని ఏలో పెట్టండి అని అన్నప్పుడు అది ఇప్పుడు అదే ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్ చెప్పుకొచ్చింది, వాళ్ళు ఏకొచ్చేసారు. అంటే మహానుభావుడు ఆ రోజు అంబేద్కరు వెనకట మనం ఆది చేసుకునే పూలే ఇలాంటి పెద్ద పెద్దలు వాళ్ళ వారసుడిగా ఇవాళ భారతదేశంలో ఇవాళ ఉన్నారంటే ఒకే ఒక మందకృష్ణ. అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ అంత గొప్ప ఆలోచన సామాజిక న్యాయం కొరకు నేను చేస్తున్నా కాబట్టి నాకు ఆయన మీద కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. ఇవే నేను అడిగేస్తున్నా. అయితే ఈ దుర్మార్గులు ఈ అంటేనే నాలెడ్జ్ ఉన్నోడు, డెప్త్గా పోనోడు, అసలు ఎందుకు ఉద్యమం పుట్టింది ఏం చెప్తాడు ఆయన అని ఎన్నో రాజకీయ అవకాశాలు ఆయనకు వచ్చినా, ఒకప్పుడు జూపిడి ప్రభాకర్ మాల మహానాడు నుంచి అధ్యక్షుడు, మందకృష్ణ మాదిగ వైపు నుంచి అది, వీళ్ళిద్దరిని వైఎస్ రాజశేఖర్ పిలుచుకొని ఈ మాది మర్చిపోండిరా బాబు, ఈ వర్గీకరణ గొడవేంది, మీకు చెరో ఎమ్మెల్సీ పదవి ఇస్తా తీసుకోరి అంటే, మాల మహానాడు అధ్యక్షుడు జూపిడి ప్రభాకర్ రావు వెంటనే 70 మంది కాలం ఏమైనా కావాలన్నాడు కదా. వాళ్ళ ఆశ చూడు, అదే ఆశ వాళ్ళ కులంలో అంత పెద్ద ఆశ ఉంటుంది వాళ్ళ, అది నాకు కావాలన్నాడు. మందకృష్ణ ఈడ సపరేట్గా లేచిపోతాను. కృష్ణ ఏంటి నువ్వేం చెప్పకుండా పోతున్నావు, నాకు వద్దు సార్, నా ఉద్యమము నేను దేని కొరకు స్టార్ట్ చేసిన సార్, ఆ లక్ష్యం నెరవేరకుండా నేను రాజకీయాల వైపు పోతే వీళ్ళ తిరిగా నేను ఉనికి కోల్పోను, వీళ్ళ తిరిగి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుకోను, ఒకటే బాట నేను వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుకోను, నా వర్గీకరణ జరిగేదాకా నేను ఇలాంటి నాకు రాజకీయ ప్రలోభాలు ఎన్ని పెట్టినా నేను రాను సార్. మీకన్నా ముందే చంద్రబాబు ఇస్తా అన్నాడు, నేను పోలే సార్, సుగుణకుమార్కి ఇప్పించాం, తర్వాత ఎన్ని అవకాశాలు వచ్చినాయి, ఇప్పుడు మీరు అంటున్నారు నాకు వద్దు. సరే కృష్ణ, మరి ఎవరికి ఇస్తావు నువ్వు, నీ వర్గం నుంచి నువ్వే చెప్పన్నప్పుడు ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు మన జుక్కల్ నుంచి పోటీ చేసి ఓడిపోయింది, ఎమ్మెల్యేది నిజామాబాద్. ఆయన ఆ టైమును వాడుకున్నాడు, ఈ కృష్ణ అన్న వద్దంట వాడుకొని, అన్న మరి మీరు దయ చూపిస్తే ఇది అని అన్నప్పుడు ఆయన పేరు ఈయన చూపిస్తే ఆయనకి ఇచ్చిండ్రు ఎమ్మెల్సీ. ఇట్లా ఏనాడు ఎన్ని అవకాశాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి పిలిచిండు, ఆయన ఆఫర్ ఇచ్చిండు, కేసీఆర్ పిలిచిండు, ఆయన ఆఫర్ ఇచ్చిండు, ఆఫర్ ఇయ్యను లెవెలు కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఎన్ని ఇచ్చినా ఏ వద్దు, నా లక్ష్యం ఒకటే, అది కనుక నెరవేరకుండా నేను రాజకీయ లబ్ధి నేను చూసుకుంటే నేను నా ఉనికిని, నా వ్యక్తిత్వాన్ని, నా జాతికి ద్రోహం చేసినట్టయితే అది నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోనని చెప్పేసి మొన్న మన పేపర్లో కూడా చూసాం, అయితే మన ఇక్కడ వరంగల్ సీటు ఈయనకే అని చెప్పి అన్నమూలే వరంగల్ అనేది పెద్ద ప్రచారం అయింది, పేపర్లు రాసినాయి, మోడీ కూడా డిసైడ్ అయిపోయాడు ఈయనకిద్దామని, ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ అయినాక ఈయన లక్ష్యం ఒకటే కదా, నువ్వు చేస్తానో కానీ చేయలేదు, నువ్వు చేస్తా అంటే కాదు కదా, నువ్వు చేసినాక కదా, నువ్వు చేస్తా అంటే నేను నమ్ముకొని మళ్ళీ నేను ఇంత దూరం ఉద్యమాన్ని పట్టుకొచ్చి నేను బదనాం మోసి చావలేను, డ్రాప్ అయినట్టు అయిపోతుంది అని లేలే నేను తీసుకోను అన్నప్పుడు ఈ కిషన్ రెడ్డి వీళ్ళంతా ఆయనను వాళ్ళు వారు రమేష్ను పట్టుకొని వాళ్ళు పోయి మోడీని అడిగినప్పుడు మోడీ ఆయన వెళ్ళి అది మందకృష్ణకి ఇచ్చాం కదా అని అంటే, సార్ ఆయన తీసుకొని అంటున్నాడు అన్నమలే, సరే అని ఆరూరు రమేష్కి ఆ విధంగా ఇప్పుడు బీజేపీ షిఫ్ట్ అయింది. అంటే మొదలైతే అది మందకృష్ణకి వచ్చే సీట్ అది. ఈ నేపథ్యం అంతా ఎందుకు చెప్తానంటే, మీరు అటే ఎంఆర్పిఎస్కి ఎందుకు మీరు అయినరు అనే మాట ఒకే అంత వస్తాయి. అందులో ఒక సామాజిక న్యాయం ఉంది, సస్తే ఆ న్యాయం కొరకే సావాలి, బతికినంత కాలం అదే ఉద్యమంలో బతకాలి, అది అనే ఒక స్థిర నిశ్చయంతో నేను ఒక ఉద్యోగిగా డైరెక్టు ఒక ధర్నాలను, ఒక పెట్రోల్ పోసుకునే కారణం, ఒక బంగ్లాకి దుంకే కారణం నేను ఉద్యోగిని. కాబట్టి నేను అండ్లు ఉండకున్నా
వాళ్ళకన్నా ఎక్కువ నా సహాయ సహకారాలు ఉద్యమానికి ఆనాటి నుండి మనం మాట్లాడుతున్న సమయం వరకు కూడా నా సహాయ సహకారాలు మొత్తం నేను ఉద్యమానికి అండగా నిలబడి ఇది చేస్తాను. అన్న మీ విషయానికి వస్తే ఎన్నో దళిత సంఘాలు ఉండగా ఎంఆర్పిఎస్తోనే ఎందుకు కొనసాగు? అదే అంటున్నా, అది ఇప్పుడు ఎందుకంటే ఇన్ని దళిత సంఘాలు ఏ దళిత సంఘం వేరే దళిత సంఘాలతో ఇది సాధ్యపడదా? ఆ? ఇప్పుడు ఎంఆర్పిఎస్తో కాక వేరే సంఘాలు ఇవన్నీతో ఈ సాధ్యం కాదంటారా? ఎట్లా ఒకటైతే మనకి ఎగ్జాంపుల్ ఉండాలి కదా. ఏ సంఘం ఏం సాధించి పెట్టింది మీరు చెప్పుర్రి. నేనన్నా 1230 దాకా ఉంటాయనన్నా. ఇన్ని కులాలల్లా ఏ కులము ఏం సాధించింది దళితుల కొరకు, లేదు ఇంకో సామాజిక సేవ పేదల కొరకు ఏ పోరాటం చేసి ఏం చేసిండ్రు? మొన్న ప్రవీణ్ నమ్ముకుంటే కొంప ముంచి అందరిని ఒక్కొక్క ఎంతో ఆశ పెట్టుకున్నాం బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని వన్ సైడ్ ఎంతో కోరికతో ఉన్న సమయంలో టక్మని ఇదే జంప్ అయ్యాడు. ఆ జంపును ఎట్లా చూస్తున్నారు? జంపును నేను నా పర్సనల్ ఒపీనియన్, జంపు అనేది కేసీఆర్ అనేటోడు తెలంగాణను సర్వనాశనం చేసి లక్షల కోట్ల దోపిడి ధనం దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు కుండకు తూట్లు పడ్డలాగా అందులో కార్యకర్తలు అందరూ కారుకి ఎందుకు వెళ్ళిపోతున్నారు. మొత్తం అది ఖాళీ అయ్యే సమయం ఇదంతా అది అక్కడైనా రంజితోటి ఉన్నాడు ఎవరో కేసీఆర్. ఈ సమయం ఈయన వాడుకొని ఏమన్నాడు, ఒక మంచి పేరున్నాడు కాబట్టి ఇది ప్యాకేజ్ తప్ప ఇంకోట్లేదు. ఈయనకు రావాల్సిన 1000 కోట్లు ఈయన తీసుకుంటాడు. ఇలా తీసుకొని అవన్నీ ఈయన కోట్లకు వచ్చినాయి. ఈ ఎలక్షన్స్ తర్వాత చూడండి ఈయన ఉండడు అలా. బీఎస్పీలో ఉన్నప్పుడు ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు, ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది. నా ఒపీనియన్ ఏంటంటే ఈ రాజకీయంగా ఎదగాలంటే డబ్బులు కావాలి. ఆయన అనుకొని ఉంటాడు. ఆయన అక్కడ కూడా గెలవడు, ఇంకొకడ గెలవడు. పబ్లిక్లో ఎంత డ్యామేజ్ కావాలో అంత డ్యామేజ్ అయింది అని. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోగానే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయాకనే ఆయన ఉండడు. ఆయన ఎట్లా బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి మళ్ళీ సొంత దుకాణం ఏదో తెరవబోతాడు. కానీ ఇసొంటి వాళ్ళను జనం నమ్ముతుంది అనేది ఇప్పుడు నమ్మకం పోయిందిగా. అదే అంటున్నా, ఇసొంటి వాళ్ళను జనం నమ్మి మళ్ళీ సంకల పెట్టుకుంటారని అయితే నేను అనుకోను. ఒకవేళ కనుక ఈ వర్గీకరణ ఇప్పుడు మాకు సాధన జరిగితే మందకృష్ణకి భారతదేశంలోనే ఎదురుండదు. ఆయన సొంతంగా పార్టీ పెట్టని, లేదు ఒక పార్టీతోటి జతగట్టని, మరో అంబేద్కర్ లాగా ఆయనకు తిరుగుండదు. ఆయన ఇప్పటికే ఒక మోడీని పిలిపించగలిగాడు. అయితే కాంగ్రెస్ వాళ్ళకు మేము సపోర్ట్ చేయకపోవడానికి ఇప్పుడు మా ఏంటంటే 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలనలో ఉన్నారు, సెంట్రల్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఆ 10 ఏళ్ళల్లో చేత అని కూడా మోసం చేస్తుడే తప్ప ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడే ఉషా మేరా కమిషన్ 2007లో ఉషా మేరా కమిషన్ను వేయించగలిగాడు. ఆయన వేయించి ముందుకు ఆయన చిత్తశుద్ధితో వెళ్తాడు. ఆయన ఎక్కడున్నా పాపం ఆయన బతికుంటే ఆయన కాలంలో అయిపోయేది. ఆయన చనిపోవడం వలన అక్కడనే ఆగింది కదా. అక్కడనే ఆగి ఇన్ని రిపోర్ట్లు అనుకూలంగా ఉన్నా పెట్టగలిగి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్లో పెడతామంటుంది, ఓట్లు వేసుకుంటుంది, గెలుస్తుంది, పంటుంది, పెట్టలే. సరే ఇప్పుడు తర్వాత ఓడిపోయి ప్రతిపక్షానికి వచ్చారు. ఈ మోడీ అక్కడ పరిపాలన చేస్తాను. ఈ ప్రతిపక్షం, ఈ ప్రతిపక్ష హోదాలో అయినా కనీసము అగ్రనాయకత్వానికి లెటర్లు పెట్టండి అని మేము ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం. మా కృష్ణన్న ఆయన అగ్రనాయకత్వానికి కనీసము మీరు ఒక లెటర్ పెట్టండి, అనుకూలంగా వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం. ఆ లెటర్ ఇవ్వాలి ఇంతవరకు. అదొకటి. రెండవది, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లలో ఇక్కడ 3 ఎంపీలు ఎస్సీ రిజర్వ్. ఒక ఆమె మొన్న పాపం ఆమె యాక్సిడెంట్ చనిపోయింది, కంటోన్మెంట్ మొన్న ఆమె యాక్సిడెంట్ చనిపోయింది. ఇవి 4 ఎస్సీలే. 4 ఎస్సీలు అయినప్పుడు నువ్వు ఒక పక్క కులగణన అంటున్నావు. కులగణన మీనింగ్ ఏంది? కులగణన అంటేనే సామాజిక న్యాయం. కులగణన అనుకుంటూనే ఇప్పుడు నువ్వు మాదిగలు 80 లక్షల దాకా ఉన్న మాదిగలను నువ్వు అతి తక్కువ కన్నా తక్కువ % ఉన్న మాలలకు సపోర్ట్ చేసుకుంటూ 4 వాళ్ళకే ఇచ్చినావు. ఏమనుకోవాలి? మాదిగ ఉపకులాలు. నువ్వు సామాజిక న్యాయం చేస్తున్నాను కులగణన అన్నావు కదా. నీ కులగణన ఎక్కడున్నది? కార్పొరేషన్ పదవులు 37 ఉంటే
17 అగ్రవర్ణాలకే ఉన్నాయి అందులో. 15 అందులో 11 రెడ్డిలే మళ్ళా. కులగలను చేస్తారంటావా? ఇది ఎట్లా? ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఇంత దళితులు మాదిగలకు ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇందులో ఇప్పుడు మందకృష్ణ మాదిగ బీజేపీని నరేంద్ర మోదీని నమ్ముకున్నాడు ప్రస్తుతం. ఇందులో ఇదే సంఘ నాయకులు కొందరు మేము వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం, మందకృష్ణ మాదిగతో మేము లేము, ఆయన అవసరం ఉంటే వాళ్ళ కుటుంబం సభ్యులు వాళ్ళు ఓట్లు వేసుకొనియండి, మేమైతే వేయము, ఆయన చెప్తే వినము అంటున్నారు. వీళ్ళని ఎట్లా చూడొచ్చు? వీళ్ళని ఎట్లా చూడ, నేను ఇప్పుడు ఇందాక అన్నట్టు ఈ జ్ఞానం పూర్తిగా వీళ్ళకి పనిచేయని వాళ్ళే ఆ విధంగా అనగలుగుతారు. అందుకే అన్న చంద్రబాబు సపోర్ట్ చేసినప్పుడు రిజల్ట్ చూసాం. తర్వాత కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ను బతిలాడుకుంటూనే వస్తున్నాం. కాంగ్రెస్ ఇప్పుడు నేను చెప్పిన దిగా ప్రవర్తించింది. తర్వాత కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ తోటి కూడా తెలంగాణ రావాలని కోరుకున్నట్ల మొదటి వరుసలు ఉంటుంది ఎంఆర్పిఎస్. కానీ వచ్చే తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలి అప్పుడు ఏమైనా ప్రామిస్ చేసి అని కృష్ణన్న వాదాన్ని తీసుకొచ్చిండు ముందుకి. అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, అబ్బో నీ అమ్మ సామాజిక న్యాయం అంటే ఏంది, నేను దోపిడీ చేయడానికి వస్తాను కదా, ఇక సామాజిక న్యాయం అంటే దోపిడీ ఎక్కడిది, మొత్తం వెలమధరులకు ఇవ్వాలి, రెడ్లీలకు ఇవ్వాలి, బలిచిన వాళ్ళకి ఇవ్వాలి, బొక్కలను చంపాలి అనే ఆలోచనతో వచ్చేటోడు సామాజిక న్యాయం పదం ఎట్లా ఇముడుతుంది ఆయనకు? వాళ్ళ శాతమే తక్కువ ఉందిగా, ఇముడది. ఆ ఇమడకుండా మందకృష్ణను తొక్కుకుంటా తండ్రిగా ఎవరు కేసీఆర్. ఒక పక్క మందకృష్ణ పని అయిపోయింది, ఆయనతో ఏది కాదు, నేనే ముంగట్టున్నా, నేనే చేస్తా, నేనే వర్గీకరణ చేస్తా, మీరు మర్చిపోర్రి, 2 రోజులలో అఖిలపక్షము ఇంకేందో ఆ అబద్ధాలకు ఆయనకే 1000 దండాలు, ఆ అబద్ధాలు ఆ మోసాలకు కేసీఆర్కు. ఇలాంటివి అన్నది సార్ మీరు చేస్తా అన్నారు కదా, చేస్తానన్నది చెయ్యమని అడుగుతున్నాం సార్ అని కృష్ణని అడిగితే 2 సార్లు జైల్లో పెట్టాడు. కృష్ణ 2 సార్లు జైల్లో పెట్టాడు. ఇంతవరకు దానికి ఇక కృష్ణన్న అనే పదమే ఆయన కూడది. కృష్ణన్న అనే పదం దాకెందుకు? అసలు కేసీఆర్ అనేట ఆయనకు తెలంగాణ కొరకు ఎవడైతే స్థానాలు అడ్డుకున్నారో, తెలంగాణ రావాలని ఎవడు దెబ్బతిన్నాడో, తెలంగాణ పోరాటంలో ఎవరైతే అంకిత భావంతుడు పనిచేశారు వాళ్ళందరిని అక్కడ వండబెట్టి తెలంగాణను ఎవడరా తెలంగాణ అనే దానం నాగేందర్ కట్టబెట్టుకున్న దానం నాగేందర్ను, వాళ్ళని దగ్గర తలసాని యాదవ్, వీళ్ళందరూ దొంగలందరూ తీసుకొచ్చి తెలంగాణ ద్రోహులందరూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆఫీసర్లు ఎసంటోళ్ళు తెచ్చిండు. అసలు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు ఏనాడు కూడా ఈ దోపిడీ లేదు. ఒక్క కేసీఆర్ ప్రభుత్వంలోనే వీళ్ళు 100 ఎకరాలు దోసుకుంటా ఉంటే పుట్టలు నీ ముంగట ఇగో ఇది ప్రూఫ్ చర్య తీసుకోవాల్సిన కేసీఆర్ గారు ఉల్టా వాళ్లకు కాపలదారిగా నిలబడ్డారు. కాపలదారిగా ఆయన కుటుంబం బాగుపడని, ఆయన కుటుంబంతో తెలంగాణ సంపద పోకపోవచ్చు. నువ్వు దోపిడి దొంగలను ఎందుకు పెట్టినావు? వాళ్ళందరూ కూడా ఎకరాల కొద్దీ తెలంగాణ సంపద దోసుకోపోతా ఉంటే ఎందుకు సపోర్ట్ చేస్తలేవు? అట్లా ఈ దుర్మార్గ పరిపాలనలో అది ఆయనకు న్యాయం అంటే పడది. దొంగలను దోపిడులను 1200 మందిని చంపి వాళ్ళు చచ్చిపోతే ఆ శవాల మీద నచ్చిన తెలంగాణను ఈ దుర్మార్గులు ఇప్పుడు అనుభవిస్తారు. ఇంకా రేపు కూడా వీళ్ళు ఖచ్చితంగా జైలుకుపోతారు. అలా అనుమానం అవసరం లేదు. నా పర్సనల్ ఒపీనియన్ వాళ్ళు తప్పకుండా 1 by 1 పోతున్నారుగా, ఇప్పుడు 1 by 1 పోతున్నారుగా, పోతారు, తప్పకుండా పోతారు. ఇంత వాళ్ళకి 2 సార్లు నీకు ప్రజలు అవకాశం ఇస్తే నువ్వు ఎంతంటే అంత మంచి చేసి ఇవ్వాలి. ఏ ప్రభుత్వం వచ్చినా పేదోన్ని సంకలు పెట్టుకోగలిగితే, పేదోన్ని బాగోగులు చూసుకోగలిగితే వాళ్ళు నీకు మళ్ళా నిన్ను ఎత్తుకుంటారు. కానీ గుట్టలకు, 1000 ఎకరాలకు, చెట్లకు, పుట్టలకు రైతు బంధు అసలు పేదోనికి గుంట భూమి ఉండదు. మరి ఈ 1000 కోట్లు ఉన్నవానికి 1000 కోట్లు, 1000 కోట్లు ఉన్న వాళ్ళకి 1000 కోట్లు, 1000 కోట్లు ఉన్నవానికి 1000 కోట్లు ఎత్తావు. నిన్ను నమ్ముకొని 500 ఎకరాలు ఉన్నవానికి రైతు బంధు. నేనేమంటున్నా 800 ఎకరాలు లేదు నాకు అన్నాడు మల్లారెడ్డి. ఆనికి పడుతుంది, ఎందుకు పడాలి? నిన్ను నమ్ముకొని మా దేవుడు కేసీఆర్ అని నమ్ముకొని ఓట్లేసిన రైతులు వడ్ల కుప్పల మీద చచ్చిపోతే వాళ్ళ దగ్గర పోయి పలకరించిన చరిత్ర లేదు. కానీ తెలంగాణ సంపదనంతా నీ దగ్గర పెట్టుకొని రాష్ట్ర లెవెల్ వంచొచ్చాడు మొత్తం.
నిన్ను నమ్ముకున్నోడు ఆకలితోటి చచ్చిపోతే వాణ్ణి నువ్వు ఆదుకోవాల్సిన నీవు అవసరమైతే నువ్వు చచ్చిపో, నువ్వు ఉరిపెట్టుకో. ఎన్ని ఎంతమంది చచ్చిపోయారు? 40 లక్షల మంది ఉద్యోగస్తులు గడ్డకబడరి. ఏ పథకం ఆయన ఏది తీసుకున్నా ఏం సంక్షేమం. ఏం సంక్షేమం? 38,500 కోట్లతోటి తయారు కావాల్సిన కాళేశ్వరం 38,500 పూర్తి కాలువలతోటి గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. గ్రావిటీ ద్వారా అది ఒకప్పటి ఏ కరెంట్లేదు. 1200 కరెంటు బిల్లు నెలకు కట్టవలసి వస్తుంది. అది ఏం పని చేస్తలేదు వరకు. వాస్తవం. ఏ ఇంజనీర్ను నడవనియలే, ఎవరిని అంతా నేనే అన్నాడు. అప్పుడు నా నరాలు అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు? నాకేం పాటే వాళ్ళంటాడు. అలా నిరికిచ్చిండు, ఈయన పక్కా జరిగండి. ఇది ప్రజలు గమనిస్తలేరా? వీళ్ళు ఈ అబద్ధాలు ఆడడానికి వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమో తెలివి ఉన్నాడు ఒక్కడో ఇద్దరు ఉంటారు. ఈ తెలియని వాళ్ళ సంఖ్య జై అనేటోళ్ళు ఎక్కువ ఉన్నారు అంతే అనుకుంటాను. కానీ జైకి అందరు గమనిస్తారు ఇప్పుడు ఈ మోసాలను. ఆసరా పింఛన్ తీసుకునే ముసలమ్మలు కూడా గమనిస్తున్నారు. అందరు గమనించి ఇప్పుడు మొత్తానికి ఇంత వచ్చినప్పుడైనా వీళ్ళు కనీసం ప్రజల్లో ఉండాలనుకుంటే, ప్రజలు ఏ పొరపాట్లు జరిగినాయో దానికి నేను క్షమాపణ అడుగుతున్న ప్రజల ముందు. ఇక్కడి నుంచి నేను మంచి పరిపాలన అందిస్తా, నన్ను ఈసారి నమ్ముండ్రి అనే మాట మాట్లాడితే బాగుండేది. అట్లా అదే ఇది ఇట్లా అంటలేడు ఆయన. ఏనట్లేడు, మాకు ఓట్లేయక ప్రజలు ఏడుతారు అంటున్నారు. మాకు ఓట్లేయక ప్రజలు ఏడుతారు. రీసెంట్గా ఒక ఆయన ద్వారా విన్నా నేను, ఒక రైతుకు డబ్బులు ఇచ్చి పొలాన్ని ఎండబెట్టి దానికి నీళ్లు కట్టకుండా చేసి నేరుగా ఆడికే పోయి, పక్క పొలం కాడికి కూడా వెళ్ళలేదు ఎందుకంటే అవి పచ్చగా ఉన్నాయి, నేరుగా ఆడికే పోయి ఇంకా పొలం ఎండిపోయిందని చెప్పి ఫోటోషూట్ చేయించుకొని ప్రచారం. ఇంత దోపిడికి, ఇంత అబద్ధాలకు, ఇంత కథలు ఇంకా కూడా నువ్వు డెవలప్ చేస్తున్నావు అంటే నిన్ను ఎట్లా నమ్ముకుంటారు నేను ప్రజలు? అసలు బీజేపీ రావాల్సింది మొన్నటి అసెంబ్లీలో. బీజేపీ రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే కాళేశ్వరం ఏటీఎం అయిపోయింది, దోపిడీ కిత అని అమిత్ షా అంటాడు, మోడీ అంటాడు, అందరూ అంటే వీళ్ళు అగ్రనాయకులు చర్య తీసుకోవాల్సిన వీళ్ళే ఆ మాటలు మాట్లాడుకుంటూ కవిత జైలు అంటే. ఇంకొకటి ఇక్కడ సరిగ్గా ఎన్నికల సమయానికే కవిత మీద యాక్షన్ తీసుకోవడం, నేను ఆడికి వస్తున్నా. అయితే ఈ బీజేపీ వాళ్ళకు ఎప్పుడు మెలకు వచ్చింది? కవిత అనేది ఇప్పుడు కవితను ఫస్ట్ అరెస్ట్ చేయాలి, దోపిడీ వీళ్ళ అరికట్టాలి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని తెలంగాణ ప్రజానీకము మండుతున్న సమయంలో వీళ్ళు జైల్లో వేసి ఉంటే, బండి సంజయ్ని మార్చకుండా ఉంటే అప్పుడు ఎంత మంచిగా బీజేపీ గ్రాఫ్ వచ్చేది. 4 సీట్ల నుంచి 48 సీట్లకు అప్పుడు గ్రాఫ్ వచ్చేది. మొత్తం ఎంపీలు 4 అయిపోయాయి. ఎంతో ఏది జిహెచ్ఎంసీ దాంట్లో 48 సీట్లకు పోయింది ఒకటిసారి. ఇంత మంచి గ్రాఫ్ ఇక అంచెలు వెతుక్కుంటున్న సమయంలో అందరు తెలంగాణ ప్రజానీకము తెలంగాణను నాశనం చేసింది కేసీఆర్ ప్రభుత్వంలో అధికారులు సర్వనాశనం చేసి తెలంగాణను విధ్వంసం చేసి పారేసారు. వీళ్ళని శిక్ష పడాలని ఎదురుస్తున్న సమయంలో శిక్ష కాదు కదా, వాళ్ళ జోలి పోలే, మొత్తం డౌన్కి వచ్చింది. అసలు అప్పుడు బీజేపీ వచ్చేది, కాంగ్రెస్ స్కోప్ యాక్షన్ తీసుకుంటే మొదట్లో. ఇంకొకటి కూడా ఒకటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ కవితను తీసుకుపోయి ఒక 100 కోట్ల లావాదేవీలు జరిగిన కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు, కానీ 1,00,000 కోట్లు దోపిడీ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటలేరు అనేది కూడా ఒకటి ప్రజల్లో క్వశ్చన్ మార్క్ ఉంది. అయితే మోడీ కూడా ఈ ఎలక్షన్స్ ముందు మేము నష్టపోయినాం, మీ మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్ల మేము నష్టపోయినాం, కాబట్టి మేము యాక్షన్ తీసుకోవాల్సిందే అనే ఒక నిర్ణయానికి రావడం. ఇప్పుడు జనం మొత్తం బీజేపీ వైపు మొత్తం ఒరగడం. అయితే వీళ్ళందరి మీద యాక్షన్ అంటే ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళకి పట్టిన కదే వాళ్ళకి పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈయన చేసేటి ఏంది? నాగేంద్రని ఎట్లా పెట్టుకుంటాడు? వాడు ఎంత దోపిడిదారు. బొంతు రామ్మోహన్ 200 అప్లికేషన్స్ వచ్చినాయి ఈయన అధికారంలోకి వచ్చిన వాళ్ళే. బొంతు రామ్మోహన్ అతని మీద ఎట్లా పెట్టుకుంటావు? నీకు తెలంగాణలో మంచోడు కననే పడతలేడా? అక్కడ దోపిడి దొంగ గజ దొంగ అయినోడు నీ ఇంటికి వచ్చి సంసారం ఎట్లయితాడు?
నీ ఇంటికి రాగానే మారిపోతాడా? వాషింగ్ పౌడర్ మీద పేరు పెడతాను కదా, అవుతాడా? ఈ దొంగలను కూడా కొంతమంది తీసుకొచ్చి పెట్టుకుంటాడు ఆయన. ఇప్పుడు మా సామాజిక వారిని వెనకకు దంతాడు. ఆయన పరిపాలన కూడా ఏదో మంచిగానే చేస్తాడు అనుకున్న సమయానికి ఇవన్నీ ప్రజలు మళ్ళీ గమనిస్తారు. ఓరి అమ్మ కేసీఆర్ అంటే మడవ కేసీఆర్ అయిపోతాంటారు బాయ్. ఇప్పుడు సరే రైతు బంధు అది ఇది అన్ని తగ్గిస్తాం 5 ఎకరాల కంటే అందరూ సంతోషపడతారు. 5 ఎకరాలోడు నిజంగా పేదోడు, నిజంగా దున్నేటోడు, ఆయనకి దక్కాలి. ఈయన ఏం చేస్తాడు అనేది చూడాలి. ఇప్పుడు నువ్వు కూడా గదే 100 ఎకరాల వాళ్ళకి ఎత్తే నేను అతి తొందరలో ఏం చేయాలో అది చేస్తుంది ప్రజానికం. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇన్ని చెప్తున్నారు, ఇప్పుడున్న రాజకీయ పార్టీల మీద మీ అభిప్రాయం ఏంటి? ఉన్న రాజకీయ పార్టీలు అంటే నేను అంటున్నాను, రేవంత్ రెడ్డి, ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్, ఈ 3 ఉన్నాయి. ఇంట్లో టీఆర్ఎస్ కాడికి పోతే నేను అంటున్నా, మొత్తము 100 సంవత్సరాలకు సంబంధించిన విధ్వంసం కేసీఆర్ చేసినాడు తెలంగాణని. అదిగా పైకి లేస్తుంది అనేది కళ, జైలుకు పోవుడు తప్ప ఇంకోటి లేదు. అది ఏదో ఇంకా మోసం చేసుకుంటూ పోతాడు. ఆ మాటలు కూడా ప్రజలకు ఇంకా కోపం వచ్చేకాడికి పోతుంది. తప్పైంది అనేది అది లేనే లేదు. ఈ వారకు అసెంబ్లీలో అడుగు పెట్టలే. ఏంటిది పెట్టలేదు, ఏంటిది అది? నీ ప్రజలు ఎన్నుకున్నారు కదా, నీ ప్రజలను గౌరవించాలి కదా. నువ్వు గీడికి పోయి ఏదో వచ్చిండు, నువ్వు 10 ఇయ్యంగానే తాగినోడు ఊగినోడు వచ్చి జై నువ్వే ఉండాలని పోయి ఉండే అదే గొప్పగా అనుకుంటాను. ఏంది టోటల్గా సర్వనాశనం. ఫస్ట్ మా టీఆర్ఎస్ పోతుంది. ఎందుకు టీఆర్ఎస్ను బీఆర్ఎస్ అన్నావు? ఏం మాట అది? నీ ఇష్టమా? టీఆర్ఎస్ వల్ల నువ్వు బతికినవు, 2 సార్లు అధికారం వచ్చింది నీకు, ఒక సెంటిమెంట్ అది. నువ్వు బీఆర్ఎస్ ఏంది? భారతీయ రాష్ట్రం ఏంటిది? అదే మా మీనింగ్ ఏంది అసలు? తెలంగాణ రాష్ట్రం పోయి భారతీయ రాష్ట్రం అదేంటిది? దాని కొరకు అదో పేరు పెట్టి తెలంగాణ మొత్తం దోసి ఇతర రాష్ట్రాలకు పెట్టుకొచ్చి టీని దోసి ఇప్పుడు బీకి వచ్చింది కదా. హైదరాబాద్లో 252 చెరువులు పేరుకొచ్చినాయి. మొత్తం కబ్జాకు గురవుతుంటే వర్షం పడితే తెలుస్తుంది ఎక్కడెక్కడ కుంటలు ఉన్నదనేది. మొత్తం విధ్వంసం జరుగుతూ ఉంటే చర్య తీసుకోవాల్సిన నువ్వు ఏంది కథ? చెరువులు గుట్టలు అన్నీ కబ్జాలకు గురైనవి. 111 జీవో కింద 132,000 ఎకరాలన్నా. 111 జీవో కింద 132,000 ఎకరాల భూములు ఉన్నాయని దాన్ని మెల్లమెల్లగా నాశనం చేయాలని కన్నేసి మొన్న నాశనం చేసాం. నాశనం చేస్తే ఆగిందా భూమి? మొత్తం మళ్ళీ అందరి దోపిడీదారులు అందరూ వచ్చి అక్కడ కథం పెరుగుతూనే ఉన్నాయి ఆకాశం. నువ్వు ప్రజలకు మేలు చేస్తావా? నువ్వు కాళేశ్వరం అనేది ఫస్ట్ కాళ్ళకాడ ఎందుకు కట్టినవు అనేది ఇప్పుడు అందరికీ క్వశ్చన్. నీకు మీద అవకాశం ఉన్నది, తమ్మిడియట్ అని ఉన్నది. ఆడ 3 సముద్రాలు వచ్చి కలుతాయి, ఇట్లా 3 నదులు అక్కడ కట్టుంటే బాగుంటుంది. ఆ మీద ఇది ఇప్పుడు ఎల్లంపల్లిలో పోతుండగా నీళ్ళు ఎత్తి, ఆ ఎల్లంపల్లికి మీద 71 కిలోమీటర్లు అవుతూ ఉంటుంది. అది ఆ 71 కిలోమీటర్ల అవతల ఉన్నదానికి మొత్తం గ్రావిటీ ధరనే వస్తాయి. మొత్తం వర్షాలు పడ్డ నీళ్ళు కత్తే నిడతాయి. ఆడ అడ్డకట్టు వేసి ఈ 71 కిలోమీటర్లు ఈ కాలువను వాటికొచ్చి ఇదే ఎల్లంపల్లిలో పోతే నీకు కరెంటు ఖర్చు లేదు కదా. అంతేగా, నీ కరెంట్ ఖర్చు ఎక్కడిది? అంటే కేవలం బడ్జెట్ పెంచడానికే ఇవన్నీ. ఈయనకు ఉన్నది ప్రజలు బతకాలని కాదు. ఈయనకి ఎంతసేపు ఈయనది మామూలుగా లేదు ఆకలి. ప్రపంచాన్నే కవిత చూడరాదు, ఇక్కడ ముంచింది దారాక అక్కడ పోయి కొంపలు ముంచే ఢిల్లీలో. వీళ్ళ ఆశ అక్కడ ఉన్నది అన్నట్టు. అది చేయక నువ్వు కాళేశ్వరము గంత కిందికి తీసుకొచ్చి కట్టడానికి కారణం ఏంది? దాన్ని కూడా ఎవ్వని మాట నెగలలే. నువ్వే మీరు నరాలు దగ్గొట్టుకొని అది అని అన్నావు. అది అంత మొత్తం నాశనం అయిన వల్లే దానికి నాకేం సంబంధం అని అంటున్నావు. ఇంత ఘోరమా? చిల్లరగాడు కూడా ఇలాంటి అబద్ధాలాడు. కనీసము నిజాయితీగా ఒప్పుకుంటే కొంత ప్రజల లోపల రియలైజ్ అయితే ఆవేశమో మంటనో ఉన్నది కొంత తగ్గినట్టయితే, అంటే ఏదో మొదటిసారి ఏదో తప్పిదం జరిగింది అని అనుకునేవాళ్ళు అవుతుంది. అది ఇది కాకుండా నువ్వు ఇప్పటికి కూడా అవే అబద్ధాలు ఆడి అది నాకేం సంబంధం ఇది నాకేం సంబంధం అనుకుంటా అదే కొంపలు ముంచుకుంటా పోతే నువ్వు చేసిన అప్పులు 7 లక్షల చేంజ్ చిల్లర లక్షల కోట్లు. ఒక్క రోజుకు వడ్డీ కింద 213 కోట్లట. ఒక విశ్లేషకుడు
మేధావి చెప్పిన మాట. ఫర్ డే ఇంట్రెస్ట్ ఇంత మన రాష్ట్ర ఆదాయం కూడా లేదుగా. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి అటు ఇటు ఎందుకంటే ఈ దోపిడీని కొన్ని ఆపుదాం, ఈ కొంత అది చేద్దాం ఇది చేద్దామని ఏదో చదువుకుంటా వస్తాడు. కొంత దొంగలను తీసుకున్నాడు అంటే వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లు ఇదైనాయో ఇది ఎంత పైసల మాయ అనిపిస్తుంది, ఇంకోటి అనిపించేది. ఇప్పుడు ఎంత నడవాలంటే కొన్ని పైసలు జమ కావాలి, ఈ దోపిడీ పైసలు వచ్చాడు ఉన్నాయి. గల్లపెట్టే ఖాళీ ఉంది, గాలిపెట్టే ఖాళీ ఉన్నది. ఈ గల్లపెట్టెల పైసలు రావాలంటే వీడు ఆశపడతాడు, వస్తాడు. ప్రవీణ్ ఆశపడిపోయినట్టు వస్తానప్పుడు వానికి అటికిస్తాడు. ఏంది టికెట్ అటికాడు. మనకున్న ప్రజానీకం అనుకున్న మాటలు నేను మాట్లాడుతాను. తెలికల్లా ప్రజానీకం బుద్ధిజీవులు మాట్లాడుకునే మాట ఈ విధంగా ఉన్నాయి. ఇసొంటి వాళ్ళను దగ్గర పెట్టుకుంటే వాడు నీకు ఇలా 20 కోట్లు ఇచ్చి వాడు ఎమ్మెల్యే తీసుకున్నాడు కావచ్చు అనుకుందాం జరిసావు. ఎమ్మెల్యేనో ఎంపీఓ వాడు 20 కోట్లు నీకు పుణ్యానికి ఇస్తాడా? జనరల్ అంచనా ఉంటుంది కదా ప్రజలకు. మళ్ళీ రేపు 40, 80, 160 కోట్లు దోసుకుంటా అనే అంచనాతోటి వస్తాడు. అట్టి ఎందుకు పోయేస్తాడు పైసలు ఇచ్చేటోడు? అంతేగా, పెట్టేది తీయడానికి. అది వీళ్ళు దాన్ని గ్రహించకుండా అది చేస్తూ ఉన్నారు. అంటే మొన్న ఒకటి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా కొందరు అభ్యర్థులు వద్దన్నారు అనేది చాలా వార్తలు విన్నాం మనం. నేను ఇప్పుడు అన్న మాట ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను అంటలేను, ఈయన దోపిడీని అందరు గమనిస్తాను. అదేంది కడియం కావ్య ఆల్రెడీ 10 లక్షలు 10 కోట్లు తీసుకున్నారు అనేది కూడా అని మేధావులు అనుకున్న మాట. 10 కోట్లు అది ఇంటర్వ్యూలో కానీ అడిగిండు కూడా 10 కోట్లు ఇచ్చిండట నీ కానీ ఇంకా చెప్పుకుంటారా అని అన్నారు. ఆ కేసీఆరే అన్నాడు ఇంకా చెప్పుకుంటారా అన్నాడు. రవి మన ఆయన చేసిండు ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ కూడా ఎట్లున్నది కదా అంటే అన్న, వీడు చేసే ఇంటర్వ్యూలో మొత్తం కేసీఆర్ ఏం రాసి ఇచ్చిండో గదే స్క్రిప్ట్. ఈయన ఒక్కటి నోరు తెరతలేడు. మళ్ళీ గవే అబద్ధాలు, గవే మోసాలు, గవే కథలు, ఒక్కటి కూడా పశ్చాత్తాపడ్డ మాట లేదు అన్న. అలా ఈయన కూడా అనలే పరిస్థితి అట్టుగానే ముఖం చూస్తాండి ఇట్లా. రంజిత్ అయిన పేరు, ఆయన పేరు ఉన్నది ఆయన టీవీ 9 అనుకుంటా కదా, టీవీ 9. మొన్న రజని మొన్న కడియం శ్రీహరిని కూడా కేసీఆర్ అంటున్నాడు నీకు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తా. అయితే ఇప్పుడు అతనికి ఏమనిపిస్తుంది, నీకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన నీకు రాజకీయంగా నిన్ను ఎదగనించినంత నేను ఇంకో లీడర్కు నీకు చేసినంత చేయలేదు. అన్ని అవకాశాలు ఇచ్చి ఏనాడు సభ్యత్వం లేని నీ బిడ్డకు కూడా ఇయ్యాలని అడుగు పెట్టంగానే టికెట్ ఇచ్చిన ఇన్నియంగా నువ్వు కాలదని పోయినావంటే మండుతా ఏమన్నా పడతా అనేది ఉంటుంది కదా. నెక్స్ట్ వస్తే మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంటుంది? నేను కాంగ్రెస్ పార్టీ విషయం ఏంటంటే, దోపిడి దొంగలను దూరం పెట్టాలి ఫస్ట్. దోపిడి దొంగల మీద మీరు అత్తే రాండి, మీ మీద చర్యలే. మీరు ఎట్లా మార్చుకుంటారో మార్చుకోండి. మీరు దోసిన సొమ్మునంతా మన తీర్మానాలని అంటలేడా, నేనంతా ప్రభుత్వాన్ని రాసిస్తున్నాను. రాసి ధైర్యంగా అప్పుడు కడిగిన ముత్యం రాసిచ్చి మొత్తం లెవెల్ చేసి మీరు రాజకీయంగా నిజంగానే ప్రజలకు సేవ చేసే ఒక చక్కటి ఆలోచన మీకుంటే మీరు ఏదైతే దోపిడీ చేసినారో మీ సొంత ఆస్తులు ఇవ్వకూడదు. మీరు దోపిడీ చేసినే లక్షల కోట్లు ఉంటున్నాయి. అవి వస్తే తెలంగాణ ఎంతో బతుకుతుంది, నిరుద్యోగులు ఎంతో బతుకుతారు, పేదలు ఎంతో బతుకుతారు. ఆ దోపిడీ సొమ్మును మొత్తం హ్యాండ్ ఓవర్ చేసి అందరు రండి. అట్లా ఈయన ఆ వైపు నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డికి తిరిగి ఉండదు. ఎవడెవడిన చర్యలు తీసుకోవాలి, పెండింగ్ పెట్టొద్దు. రైట్. ఇప్పుడు ఎందుకు ఆయన ఫస్ట్ అన్నాడు నిజమా, ఎవడన్నా పార్టీ మారితే తుపాకీతోటి కాల్చి చంపారు, రాళ్ళతోటి కూడా చంపారు పార్టీ మారితే. ఈ కేసీఆర్ ఏం చేసాడు, 3 నెలలు ఉండదు 6 నెలలు ఉండదు అని మళ్ళీ ఒక పాట మొదలుపెట్టి బీజేపీలోకి వస్తాడని కొందరు ఈ పాట మొదలుపెట్టాడు. ఈ పాట మొదలు పెడితే దాని మీనింగ్ ఏంది? అప్పటికే అన్నాడు మాకు ఆఫ్టర్ ఆల్ మాకు పెద్ద సీట్లు కూడా అవసరం లేదు, మేమే బిచ్చమేస్తే నేను పరిపాలన చేసుకుంటాను, నిన్ను నీ ప్రభుత్వాన్ని దించాలంటే మాకు చిన్న పని, ఆల్రెడీ మాకు 39 ప్లస్ ఇవి 8 ప్లస్ వాళ్ళే 7 54 సీట్లు మాకు ఉండనే ఉన్నాయి. మాకు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇక ఇక్కడ ఇప్పుడు మీ దాంట్లోకి ఒక 4-5 ఎంతోమంది కోట్లు వారే తెచ్చేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చుకుంటే ప్రభుత్వాన్ని ఇప్పుడు నాశనం చేయొచ్చు, కానీ మేము ఓపిక పడుతున్నాము అని ఒకటి వారదంగా అయిపోయింది. అదే మాట అందరూ బిచ్చమిచ్చినాం, నీకు బిచ్చమిచ్చినాం, మనం బిచ్చగా అన్నట్టు మాట్లాడాను రేవంత్ రెడ్డి.
ఈయన స్థిరంగా ఏదైతే మనసులో పెట్టుకున్నాడో, అరే నీ అమ్మ మంచిగా పరిపాలన అందిద్దాం, ఈ దోపిడీదారులను వాళ్ళ వీళ్ళని తెచ్చుకోవడం అవసరం లేదు, నాకైతే సరిపోయే సంఖ్య వచ్చింది, మంచి పరిపాలన చేసుకుందామంటే నువ్వు దొంగతనం చేపించి అల్లకెళ్ళి గుంజుకుంటావు, మంచిదని నేనే గేట్ ఓపెన్ అన్నాడు. మీరు చొప్పదండి నియోజకవర్గంలో అన్న 11 సంవత్సరాలు పనిచేసారు. అవునా. మీరు మీకు రాజకీయంగా ఏం అవకాశాలు రాలేదు. అయితే చొప్పదండి నియోజకవర్గం నుంచి వాస్తవంగా నాది కొడిమేల మండలం, నాచువెల్లి నా ఊరు, లోకల్. నేను ఒక ఉద్యోగినే కాక ఉద్యోగ బాధ్యత కన్నా సమాజంలో ఇలాంటి సామాజిక దృక్పథాలతో ఎంఆర్పిఎస్ లాంటి వ్యవస్థ దానికేగా అంకితమై పనిచేసినాను. నేనే ఊరు తిరిగి కమిటీలు వేసిన, ఏది ఈ ఊర్లలో, ఈ మండలాలలో నేను స్వయంగా ఇటు ఒకటి ఉద్యోగం చేసుకుంటూ కూడా కమిటీలు వేసిన, డెవలప్ చేసుకుంటూ వచ్చిన. తర్వాత సంఘాలలో మంచి గుర్తింపు ఉన్నోడు, డెప్త్ ఉన్నోడు, మందకృష్ణ బాగా దగ్గర ఒక చక్కటి వ్యక్తిత్వము, మంచి పరిజ్ఞానం ఉన్న ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఈయనను తీసుకురావాలి అనే ఆలోచన కొంతమంది రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. వాస్తవం అక్కడ ఉన్న పెద్దలంతా తీసుకురావాలి అన్నప్పుడు నేను ఏంటంటే, ఇప్పుడు కృష్ణమాదిగా అడుగులో అడుగేసుకుంటూ వచ్చుతున్నా. కృష్ణమాదిగా అనేటైనా ఆయన ఏది చెప్తే అది నాకు వేదం. అయితే కృష్ణమాదిగతోటి ఇది ఆయన దృష్టి కూడా తీసుకుపోయింది. కృష్ణమాదిగ అన్న అందరూ, నేను అక్కడ నాకున్న ఒపీనియన్ అందరికీ, రెడ్డి, దొర, చిన్న పెద్ద అందరూ కూడా అందరితోటి మంచిగా కుల సంఘాలు, ఆ సంఘాలతోటి మనది కూడా మీ కంట్రోల్లో పనిచేయడం వలన నాకు ఎంతో గుర్తింపు ఉన్నది. ఇవన్నీ నాకు ఒక బలమైన అదిగా నాకు ఉన్నదన్న. కొత్త జయపాల్ రెడ్డి అన్న అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నరసన్నని తీసుకొద్దామని ఆయన ముంగట ఏర్చుకొని కూడా అంటాడు. నాకు ఇక మందాకృష్ణ నాకు చెప్పిన కానీ అన్న ఇట్లా ఇది పరిస్థితి అని చెప్పేస్తే ఆయన సరే జయపాల్ రెడ్డి ఇప్పుడు కేరళ కరెక్ట్ లేడు కదా, రైట్, ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి నరసన్న, ఇప్పుడు మనం ఏబిసిడి వర్గీకరణ అంటున్నాం. ఏబిసిడి వర్గీకరణ అనేది ఉన్నప్పుడు ఇంకో కోణంలో మనం పోతే వీక్ అవుతామనే మాట ఆయన మాట్లాడు. ఆ ఫోటో చూడరు ఆయన. అయితే అన్నప్పుడు సరే మరి ఆయన అన్నాడు కృష్ణ అని, మరి జయపాలని ఏ పార్టీ అంటే ఆయన ఇప్పటి వరకు అయితే పార్టీలో లేడన్న, అప్పుడు బీజేపీ ఉండే, అటు నుంచి ఇక ఇప్పటి నుంచి అయితే అట్లా ఎన్నిటలు ఆయన భవిష్యత్తు పోతాడో ఏందో, ఆయన ఎటుపోతే అటు నన్ను వెంబడేసుకుని ఒక చక్కటి అవకాశం నాకు దేవుడు ఇచ్చింది అనుకుంటానన్న, మీ ఆశీర్వాదాలు ఉంటే నేను ముందుకెళ్తాను అని మాట్లాడినా కృష్ణతో. మాట్లాడితే సరే ఇక రోజులున్నాయి కదా నాసన ఇప్పుడు అదనటలు ఈలోపు ఆయన ఎవరు కొత్త జయపాలన్న బీజేపీకి అన్నాడు. సరే నేను కూడా ఆయన ఒకసారి జగిత్యాల మీటింగ్ మొక్క కృష్ణని అడిగాను, నన్ను నరసన్న నువ్వు ఏ పార్టీ నుంచి వస్తా అనుకుంటున్నావే చెప్పా అని. అంటే నేను అన్న ఇది తప్పు ఒప్పు, మీరు అన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా, తప్పైతే క్షమించాలి. గ్రాఫ్ పెరుగుతున్నది బీజేపీకి, గ్రాఫ్ తగ్గుతున్నది టీఆర్ఎస్కు. అప్పుడు మేము మాట్లాడుకున్న సమయం కాంగ్రెస్ అనేది అది ఇప్పటికి కూడా లేదు, అది రాదు కూడా 10 రోజుల దాకా. ఖచ్చితంగా బీజేపీ వచ్చే అవకాశం ఉన్నదన్న. కాబట్టి బీజేపీ పెద్దలతోటి కూడా చాలామంది నేను టచ్లో కూడా నడుస్తూనే ఉన్నానే. ఇవన్నీ మీరు ఒకవేళ మీరు ఆశీర్వదిస్తే నేను బీజేపీ నుంచి అనే మాట నేను మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే మహాజన సోషలిస్ట్ పార్టీ అనేది ఉంటుంది కదా మనకు, మహాజన సోషలిస్ట్ పార్టీ ఉండగా బీజేపీ అని మాట్లాడు ఎట్లా అంటే, ఇక నేను ఇప్పుడు మహాజన సోషలిస్ట్ పార్టీ అనేది ఎవరికి తెలుసు, మనం అనుకుంటున్నాం, మన కన్న తల్లే, మనం అవమానిస్తలేము, ప్రజలలో లేదు కదా. ఇప్పుడు దాన్ని పెట్టుకొని పోతే దాన్ని ఇప్పుడు ఎవరన్నా నా మీద అభిమానంలో నేనంటే మన నరసన్న అనేటోడు అత్తడా, ఈ పరిస్థితిలో అది అట్లా ఉన్నది అని చెప్పేసి అంటే ఇక ఆయన సరేలే ఇక ముందునే రోజులు నరసన్న చూద్దాం అనేటలకు బీజేపీ నుంచి కొంత ప్రచారంలో కూడా తిరిగినాను నేను. ఎట్లాగో బీజేపీ సపోర్ట్ చేస్తామనే సంకేతాలు మెల్లమెల్లగా వస్తున్నాయి కృష్ణ ద్వారా. మెల్లమెల్లగా వచ్చి ఎందుకంటే బీజేపీ వారికి ఇక్కడ చేస్తానంటుంది, ముందు పడతానంటుంది, ఇవన్నీ వచ్చేసరికి అరే బీజేపీకి వచ్చేటట్టున్నారు. అక్కడ ఆయన కూడా ఎవరు జయపాలన్న కూడా అన్న నరసన్న మనం ఢిల్లీకి పోదాం, ఢిల్లీ పెద్దలను కలుసుకొని వద్దాం, తప్పకుండా నేను కూడా బీజేపీలో ఉంటాను అని చెప్పేసి ఆయన ఒక సంకేతం ఇచ్చేటలకు ఆకాశం ఎత్త సంబరపడ్డా నేను. ఆశ పెట్టుకున్నారు కదా అనుకుంటాలకు వాడికి వెళ్ళి ఆయన ఈయన నా కృష్ణాన్ని ఏం చేసినాడు, ఇక బీజేపీ అనే మాట
ఇక నాకు అదృష్టం కలుస్తుంది అనుకున్న సమయానికి నేను బండి సంజయ్ అన్నతో ఒకసారి మాట్లాడ జరిగింది. అన్న ఇట్లా పరిస్థితి, మరి ఎట్లాగూ అన్న కూడా మేమందరం సపోర్ట్ చేస్తున్నాం కదా. అంటే నర్సన్న నువ్వు కండ వేసుకున్నావా అని నన్ను కండవ అంటే, అన్న కండువ అనేది మీరు వర్గీకరణ చేసేంత వరకు మా కృష్ణన్న ఇక ఆయన మొండి పట్టు కదా ఉన్నది కదా. నేను ఇప్పుడే కండువ అంటే నేను చెప్పకముందే బీజేపీలోకి వెళ్ళిపోతావా అనేది ఒకటి అంటాడు కావచ్చు అన్న. మీరు వర్గీకరణ చేయక మీ దగ్గరనే తప్పు పెట్టుకున్నారు కదా అని నేను నవ్వుకుంటున్నా. అన్నమలే అట్లానే కాదు కానీ సరే కండువ లేకపోతే మా దాంట్లో వాళ్ళు సీనియర్లు వాళ్ళ వీళ్ళు దీంట్లో ఎన్నో వస్తాయి కావచ్చు నర్సన్న అని కాంట్రవర్షియల్ ఆయన ఒక మాట అనుకుంటూ దీని మీద వల్ల ఈటల రాజేందర్ శోభకమైన కాన్స్టిట్యూట్ చేసుడు, అసలు ఆమెను అక్కడ వాళ్ళు చాలామంది కూడా కొంత వ్యతిరేకంగా మాట్లాడామంటే గెలవది అనే మాట తను తీసుకొచ్చారు. ఇప్పుడు నా సొంత ఉంటే ఎంతోమంది ఏం చేసిండ్రు, ఏ పార్టీ నుంచి రా అన్నా మేము నియంబడి నడుస్తామన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. సర్పంచులు కానీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు రాజకీయ నాయకులు అందరూ నువ్వు ఏ పార్టీ నుంచి అన్నా రా అన్నా నువ్వు వస్తే నియంబడి మేము నడుస్తామనే ఆలోచన అప్పుడు అందరూ ఇవన్నీ చెప్పుడు. సరిగా శోభకకు వాళ్ళు ఇచ్చుడు జరిగింది. ఇచ్చుడు జరగడం వల్ల మనం అప్పటి నుంచి మళ్ళీ సైలెంట్ అయిపోయాను. ఇక దాని జోలికి ఇప్పుడు పోతలేము అని మొత్తానికి ఏంటంటే నేను అనేటోని ఒక చక్కటి గుర్తింపు అనేది అక్కడ ఉన్నది ఇప్పటికీ. అది నాకు నా భవిష్యత్తు కృష్ణన్న ఎట్లా నిర్ణయిస్తాడో అనేది ఆయన కొరకు వెయిటింగ్లో ఉన్నా. ఆయన ఎట్లా అంటే అట్లా అద్దు అంటే ఊరుకుంటా. ఎందుకంటే నేనే రాజకీయ లబ్ధి పొందుతలేను కదా అనేది ఉంటుంది ఆయన కొంత. నేనే ఇన్ని రాజకీయ అవకాశాలు వస్తాయి నేను పోతున్నానా, ఇప్పుడు ఎందుకు మనకి అవి వర్గీకరణ అయితే ఇటువంటి కుప్పలు వస్తాయి అని అంటాడు ఆయన. ఆ లాభాల కొరకు ఫస్ట్ మనం పోరాడదాము అనే మాట మీద ఆయన పోతాడు. ఇక ఆయన నాకు అందనంత దూరమే కనబడతాడు. ఇక అది సరే వర్గీకరణ అయితే దగ్గరికి వచ్చినట్టు అవుతుంది కానీ ఇక అది బీజేపీకి ఎంఆర్పిఎస్ సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చా? బీజేపీకి ఎంఆర్పిఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే చేస్తుంది, మోడీని పిలిపించుకున్నాము, అంత చేసినాము, బీజేపీకి తప్పకుండా ఇస్తామని ఎందుకు అంటున్నామంటే అన్ని రాజకీయ పార్టీలు మనం మోసం చేసినాయి. కాంగ్రెస్ ఇందాక చెప్పిన కాంగ్రెస్కి ఒకవేళ మేము సపోర్ట్ చేసినాం అనుకో, కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడనే కనబడుతుంది మాకు ఉన్న నాలుగిట్లలో ఏమి ఇవ్వాలి, ఉన్న నాలుగిట్లలో ఏమి ఇవ్వాలి, ఏది చూసినా అన్ని రెడ్లకే పోతున్నాయి. అది దొరల రాజ్యం అయింది, రెడ్ల రాజ్యం అవుతుంది. పైకి పోతే మల్లికార్జున ఖర్గే, కొప్పుల రాజు వీళ్ళు మాలడు మొదటి నుంచి అడ్డుకునే కాడ వాళ్ళే ఉన్నారు వర్గీకరణ. అలాంటి వాళ్ళ కీలకమైన పోస్టులు ఉన్నారు ఇప్పుడు పైన. ఈయననే తొక్కుతాండి ఇక్కడ. ఇంకా అక్కడ దాకా ఆడపోతే వాళ్ళు మన మామూలు దగ్గర తీసి మామూలు వర్గీకరణ చేస్తారా? మరి మేము ఎవరు నమ్ముకోవాలి? ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నాడు, చేసిండు, ఆయనకి నమ్ముకున్నాం, ఆడికి అయిపోయింది. కేసీఆర్ చేతననే కాదు ఉల్టా జల్ల పెట్టిండు, అందరినీ చూసుకుంటూ వచ్చి వాళ్ళు ఉల్టా జల్ల పెట్టిండు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అంచనా వేసుకుంటే ఇక్కడ మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి వీళ్ళు ఇక్కడ అగ్రనాయకులు. వీళ్ళు అగ్రనాయకులు, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఇవన్నీ ఉన్నోళ్ళు మా వర్గీకరణ వాళ్ళతోటేనే మా పోరాటమే వాళ్ళతోటే. వాళ్ళు మమ్మల్ని ముందు దానిస్తారా? మేము ఎట్లా కాంగ్రెస్ నమ్మేది? పైగా మీరు అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ బిల్లు పెట్టలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసుకుంటే లెటర్ ఇవ్వలేదు బీజేపీ అధిష్టానానికి, లెటర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కాంగ్రెస్ను ఏ విధంగా నమ్మాలి? ఈ టీఆర్ఎస్ కథ అది, టీడీపీ కథ అది, ఇప్పుడు ఉన్నది బీజేపీ. టీడీపీ అంటే ఇప్పుడు లేదు మన దగ్గర, లేదు. ఇక నడుతున్న పార్టీలకి ఇవి. ఇక బీజేపీ కాడికి వస్తే ఇప్పుడు నేను అన్నాడు అమిత్ షా ఎప్పుడైతే అమిత్ షా మిగతా అగ్రనాయకత్వం 18 ముఖ్యమంత్రి జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తప్పకుండా మేము వర్గీకరణ చేయాల్సిందని స్థిర నిర్ణయానికి వచ్చినప్పుడు దాన్ని మాకు పూర్తిగా వారధిగా కిషన్ రెడ్డి ద్వారా మనకు అక్కడి సంకేతాలు, మనకి ఏం నిర్ణయం తీసుకుపోతారు, ఏం జరగబోతుంది అనే దాన్ని బట్టి మెల్లమెల్లగా మేము బీజేపీ వైపు అడిగేయాల్సి జరిగింది. ఆ ఫలితమే మోడీ మా సభకు వచ్చాడు 11 నాడు 2023 నాడు సభకు వచ్చి సభలో ఆయన ఎంత గొప్ప మాట మాట్లాడండి. మాదిగలకు అన్యాయం చేసి ఏవైతే పార్టీలు ఉన్నాయో, మాట ఇచ్చి మోసం చేసుకుంటూ వచ్చినాయో వాళ్ళ పక్షాన నేను క్షమాపణ చెప్తున్నా.
అంత పెద్ద మనిషికి ఏం పార్టీ? అంత పెద్ద మాట అన్నాడు. కృష్ణన్న కళ్ళలో నీళ్ళు వస్తే ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఆ టైంలో తప్పకుండా నా తమ్ముడు నీ ఉద్యమంలో చిన్న కార్యకర్తనే పనిచేస్తా అన్నాడు ఒక మోడీ. ఇవన్నీ మోసం మాటలే అనుకుందామా అనేది ఒకటి. మరి ఇంకోటి ఎవడున్నాడు నాకు దిక్కు? ఇంకోటి దిక్కు ఎవడున్నాడు? ఇప్పుడు ఆప్షన్ లేదు, ఆప్షన్ లేదు. సరే ఇట్లా అన్నాయనే ఈయన వెనక నేపథ్యం చూసుకుంటే ఎట్లున్నది? 33% మహిళా రిజర్వేషన్ ఎప్పటి నుంచో అన్న వాళ్ళు ఎవడు పెట్టలేదు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతుందో, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతుందో 14 PMలు ఇప్పుడు మోడీతోటి. ఈ 14 PMలల్లా అంటే ఒక్కొక్కరు 2 సార్లు పరిపాలించవచ్చు, ఒక్కొక్కరు అది వేరు పేర్లు, 14 పేర్లు. ఈ 14లా 13 అగ్రవర్ణాలే. మరి అలా పేదలు ఉన్నారని అగ్రవర్ణాలు ఎందుకు గుర్తించలే? ఈయన బీసీ, మోడీ బీసీ. ఈయనే బాధ్యత తీసుకొచ్చాడు, దాన్ని ఇంప్లిమెంటేషన్ పెట్టిండు, అది చేసిండు. 370 పెట్టిండు, త్రిపుల్ తలాక్ పెట్టిండు, ఇంకా ఏమేం అనుకున్నాడో అన్నీ పెట్టిండు. మా విషయానికి వస్తే కూడా అదే సభలో దీన్ని కమిటీ వేస్తున్నాం, తొందరగా మీకు న్యాయం జరిగేలాగా చూస్తా, నా బాధ్యత, నేను పూర్తిగా అండగా ఉన్నా, మీలో కార్యకర్తనే పనిచేస్తాం, మందకృష్ణ తమ్ముడు అని మాట్లాడా. అట్లా అన్నాడు, ఆగిండా? వెంటనే అదే ఇక్కడికి వెళ్ళి మీ స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయిన వెంటనే ఆ కమిటీ వేసారు. ఇప్పుడు ఈ సూచనలన్నీ మేము ఎట్టుకోవాలో చెప్పండి. ఇక సూచనలన్నీ ఇప్పుడు మాకు చేస్తారనే ఇది ఒకటే, ఇంకో లెవెల్ అత్తలేరు కదా ఇట్లా. మరి ఇంకో లెవెల్ అత్తలేరు, ఇంకోలో బలం లేదు, చేసే శక్తి కూడా వాళ్ళకి శక్తి లేదు, మాట అని అంటలేరు కదా. ఈయన అన్నాడు కమిటీ వేసే రిపోర్ట్ అనుకూలంగా తెప్పించే సుప్రీంకోర్టు 3 రోజులు భారతదేశము మొత్తం మందకృష్ణ కేంద్రంగా భారతదేశం మొత్తం 3 days కంటిన్యూగా వాదనలు జరిగినాయి. అట్లనే మనకు అనుకూలంగా ఉన్నాయి. ఇంకా రేపు కూడా తీరిపోతుంది. ఇవన్నీ ఎవరి చలవా కదా? అయినా మనం పార్లమెంట్లో పెట్టమంటున్నాం. పార్లమెంట్లో తీసుకొచ్చి ఫైనల్గా అందులో తీసుకొచ్చి ఈ పార్లమెంట్లో పెట్టుడు అనేది ఇప్పుడు రాగానే చేస్తారు వాళ్ళు. ఎన్ని మాటలు ఇచ్చిన వాళ్ళు ఎన్ని గత అని తీసుకుంటే వాళ్ళు మనలో మోసం చేయరు, తప్పకుండా చేస్తారు. కృష్ణన్నే ఇప్పుడు బీజేపీ కృష్ణన్ అన్నట్టు వాళ్ళు ముంగటేసుకొని నడుస్తారు. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ 1965 నుంచి ఇప్పటిదాకా కమిషన్ రిపోర్ట్లు ఎన్నో వేస్తే ఏమంటానే అవి ఉషామేర, లాస్ట్కు ఉషామేర కమిషన్ పడేది మన దగ్గర. ఆమె ఏమన్నది, ఈ వ్యత్యాసాలు, ఈ అసమానతలు వాస్తవమే, ఇందాక నేను వివరించినట్టు అవన్నీ వాస్తవమే అనుకుంటూ వచ్చి, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు కాబట్టి ఆర్టికల్ 341లో 3 కొత్తగా క్లాజ్ 3ను కొత్తగా చేర్చి దాంట్లో ఇది పార్లమెంట్ చర్చ కాలే, దాంట్లో ఏ రాష్ట్రం అయితే వర్గీకరణ కోరుకుంటుందో ఆ రాష్ట్రానికి అధికారులు ఇచ్చేలాగా ఈ కొత్త సవరణ జరగాలి. ఆమె ఆ ప్రతిపాదన సలహా ఇచ్చింది. అంటే చివరిగా బీజేపీతోనే నడుస్తామంటున్నారు. బీజేపీతోనే మీ ప్రయాణం ఇప్పుడు వర్గీకరణ చేస్తుందని మీరు నమ్ముతున్నారు. 100%. సో ఇది పరిస్థితి. అంటే ఏదైతే ఎంఆర్పిఎస్ వర్గీకరణ బీజేపీతో సాధ్యం అవుతుంది అని చెప్పి నమ్మి బీజేపీతో అడుగులు వేస్తున్న మందకృష్ణ మాదేగా వెంటే ఉంటాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది తాండ్ర నరసన్న అమూల్యమైన సందేశం. చూస్తూనే ఉండండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.